నేను 32 సంవత్సరాలు హిందూగా ఉన్నా, ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్నా. హిందూయిజాన్ని విడిచి వేరే మతానికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఏ కారణం కూడా లేదు. నేను ప్రభువుని నమ్మాల్సిన కారణం మీరు చెప్పే కారణాల్లో ఏది లేదు. దేశం సిలువ కనపడితే డైరెక్ట్ గా సిలువ వేసేస్తారు. ఎక్కడ ఒక్క దేవాలయం కూడా కనపడదు. ప్రతి వీధిలో, చిన్న చిన్న వీధుల్లో కూడా మసీదులు ఉంటాయి. ఆ మసీదుల్లో ఉండే వాళ్ళ అక్కడ నమాజ్ చేస్తారు కదా, వాళ్ళని చూస్తేనే గుండె ఆగిపోద్ది. సౌదీ అరేబియా దేశం అంటే ఇస్లాం మతం యొక్క జన్మ దేశం అన్నమాట. అది వారి ప్రవక్త కూడా పుట్టిన దేశం. నేను ఉన్న పట్టణం కూడా ఆ మక్కా అనే ఆ ప్రాంతానికి అతి దగ్గరలో నేను నివాసం ఉంటున్నా. సౌదీ అరేబియాకి వెళ్ళాను. అక్కడ కూడా గవర్నమెంట్లో ఆఫీసర్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళగానే పెద్ద కారు, పెద్ద బంగ్లా, స్టాఫ్, నాకు ఏ లోటు లేకుండా ఉండింది. నాకెంత పిచ్చి అంటే సౌదీ అరేబియా రాజు ఉన్న ఎలీషా ఏలి అనే యూట్యూబ్ ఛానల్ని మీరు దాన్ని దర్శిస్తే మీకు అందులో పాటలు ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయటం వల్ల పోయే నష్టం ఏమీ లేదు. స్తోత్రం చెప్పండి గట్టిగా. కాకపోతే మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్పటికప్పుడు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ రాత్రి వేళ దేవుని సన్నిధిలో దేవుని ప్రజలందరితో కలిసి ఆయనను ఘనపరుస్తూ ఉండగా నేను కూడా మీతో ఏకీభవించి ప్రభు సన్నిధిలో ఆనందించాను. అనేకమైన సంగతులు ప్రభు దగ్గర నుంచి నేర్చుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మరి వెనక చెప్పినట్లుగా నేను నీకు తోడై ఉండేదను అన్నట్లుగా మరి దైవజనులు ఎలీషా గారు నాతో దేవుడు తోడుగు ఉంటాడని నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగినవాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దైవజనులు నన్ను నమ్మి ఆ సమయం నాకు అప్పచెప్పారు. ఒకవేళ ఆ నమ్మకత్వంలో నేను సరిగా నమ్మకత్వంగా ఉండలేకపోయినా నాకు తోడుగా ఉండే దేవుడు నమ్మదగిన వాడని ఆయన నేను ఘనపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సో మన దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి నేను ఈ మాటను చెప్పడం జరిగింది. ఇది నా విశ్వాసం. అదేవిధంగా దైవజనులు ఈ కూడిక ఆరంభంలో కూడా చాలా విశ్వాసంగా ఆయన అనేక విషయాలు పలికారు. ఆ విశ్వాసాన్ని వమ్ము చేయని దేవుడు మనతో ఉన్నాడు కాబట్టి ఈరోజు రాత్రి మనతో ప్రత్యేకమైన రీతిలో మాట్లాడి మనల్ని బలపరుస్తాడని నేను సంపూర్తిగా నమ్మి నా సాక్ష్యాన్ని వివరించడానికి నేను తీర్మానించుకుంటూ ఉన్నాను. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. నా పేరు బ్రదర్ కృష్ణ అండి. నా పేరును బట్టే మీరు అనుకోవచ్చు నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టిన వ్యక్తిని కాదు. నేను ఒక ఇంజనీర్గా పనిచేస్తున్న సమయంలో ప్రభు నా జీవితంలో వచ్చిన విషయాలను నేను వివరిస్తూ ఉన్నాను. కొంత సమయము మీరు జాగ్రత్తగా వినగలిగితే దేవుడు ఏ రీతిగా తన చిత్తాన్ని నెరవేర్చుకోగలడో నా సాక్ష్యం ద్వారా మీ అందరికీ అర్థమవుతుందని నేను నమ్ముతున్నా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మాది చాలా చిన్న కుటుంబం, నిరుపేద కుటుంబం. మా ఇంట్లో వర్షం పడతా ఉంటే ఇల్లంతా కారిపోయిన సంఘటనలు నాకు చాలా గుర్తున్నాయి. చాలా చాలా అతి సాధారణమైన కుటుంబం. మా కుటుంబంలో కూడా ఆకలితో ఆహారం లేక నిద్రపోయిన రాత్రులు ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించాలని ఎంతో ప్రయాసపడిన సందర్భాలున్నాయి. మా తల్లిదండ్రులు బిడ్డలు ఎదగగా వారు పైకి రావాలని ఎంతో 1000 కళ్ళతో ఎదురు చూసిన సందర్భాలున్నాయి.
నేను 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను, కానీ ఇంటర్మీడియట్ సరిగా చదవలేదు. నన్ను ఇంజనీర్ అవ్వాలని మా పేరెంట్స్ అడుగుతూ ఉండేవాళ్ళు, కానీ ఇంజనీరింగ్ విద్యను చదివించే స్తోమత కూడా లేకుండే. నేను ఇంజనీర్ విద్యను చదువుతున్నప్పుడు అనేకమైన దురలవాట్లకు లోనై చదువును కూడా సరిగా సాగించలేని సమయంలో నా తండ్రి ఎంతో కన్నీరు కార్చిన సందర్భం నాకు ఇంకా గుర్తుంది. ఈ మాటలన్నీ వింటున్నప్పుడు ఈయనేం ఆకాశం నుంచి ఊడిపడలేదు, ఈయన కూడా మనలో ఒకడే అని మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాటలు చెప్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేను ఇంజనీరింగ్ పూర్తి చేసిన వెంటనే హైదరాబాద్కి వెళ్ళి ఉద్యోగాలు వెతికే క్రమంలో నాకు గవర్నమెంట్లో ఉద్యోగం వచ్చింది. ఏపీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత జాబ్ ఎలాగైనా సంపాదించాలని నేను కష్టపడి చదవడము, నాకు ఆ ఉద్యోగం రావడం జరిగింది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో జాబ్ ఎందుకు రావడం అంటే, నేను బీటెక్ 3వ సంవత్సరం 4వ సంవత్సరం వచ్చేదాకా కూడా మా ఇంటికి ఎలక్ట్రికల్ బల్బు లేదు. మా ఇంటికి ఫ్రెండ్స్ ఉంటున్నారని ఆ దగ్గరలో ఉండే ఏఈ గారిని పర్మిషన్ తీసుకొని ఆ వైర్ పెట్టుకుంటామని బ్రతిమలాడితే ఆయన ఒప్పుకోలేదు. కానీ ఏదో బతిమలాడి మా ఇంటికి ఆ ఎలక్ట్రికల్ బల్బు పెట్టుకున్నాను అనమాట. అప్పుడు అనుకున్నా ఇదే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఏఈ అవ్వాలని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కొంతకాలానికి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో కరెంట్ ఏఈగా జాయిన్ అయ్యాను. చిన్న కుటుంబమే అయినప్పటికీ గవర్నమెంట్ ఉద్యోగం కాబట్టి మా తల్లిదండ్రులు కూడా త్వరగా వివాహం చేయాలనుకుని నిర్ణయించుకున్నారు. నాకు కూడా వివాహం త్వరగానే అయింది. 23 సంవత్సరాల వయసుకి నాకు వివాహం అయిపోయింది. ఆ తర్వాత నేను అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్గా అయ్యాను పదోన్నతి మీద. నాకు 2 పాపలు. గెజిటెడ్ ఆఫీసర్ హోదా చిన్నగా నా సమస్యలన్నీ తీరిపోయాయి. ఇంకా నా చిన్నప్పటి కష్టాలు ఏది కూడా గుర్తు చేసుకోవాల్సినంత అవసరం లేనంతగా నేను బయటపడ్డాను. నా తల్లిదండ్రులు ఏమనుకున్నారో అవి నేను సాధించాను. మా గ్రామంలో కానీ మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మా నాన్నకు కూడా మంచి పేరు, తనకు కూడా మంచి పేరుంది. నన్ను బట్టి తనకు కూడా మంచి పేరు వచ్చింది. నాకు చెల్లి, తమ్ముడు, వారి బాధ్యతలు కూడా నేను చూసే స్థాయిలో ఉండడం జరిగింది. కానీ నా భార్య మాకంటే కొంచెం మంచి స్థాయిలో ఉన్న కుటుంబం. వాళ్ళ కుటుంబాల్లో ఐఏఎస్ ఆఫీసర్లు కూడా బంధువులు ఉన్నారు. వారికి మాకంటే కొంచెం డబ్బులు ఎక్కువ ఉన్న స్థాయి, వారికి మాకంటే ఎక్కువ పొలాలు ఉన్న స్థాయి. వారి కళ్ళకి నేను నిరుపేద, కానీ వారు మంచి స్థాయిలో ఉన్నారు. నాకు వివాహం అయినప్పటి నుంచి నా భార్య అంటుండేది, మనం చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలి, నువ్వు ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, నువ్వు బాగా డబ్బు సంపాదించాలి అని నన్ను ప్రోత్సహిస్తూ ఉండేది. నేను నిరుపేద కుటుంబం కాబట్టి నేను ఎలా ఉన్నా పర్వాలేదులే అనుకుంటుండేవాడిని. ఎందుకంటే చిన్న స్థాయి నుంచి నేను ఏడీ స్థాయికి గెజిటెడ్ హోదాలో ఉన్నా కాబట్టి నేను చాలా తృప్తిగా నా జీవితాన్ని కొనసాగిస్తుంటే, నా భార్య అలా కాదు, అలా తృప్తి పడడానికి వీల్లేదు, మనం గొప్ప స్థితికి వెళ్ళాలి. ఇక్కడ ఉన్నారా గొప్ప స్థితికి వెళ్ళాలనుకునే వాళ్ళు ఉన్నారా? చేయలేపండి ఒకసారి. ఎవరు లేదా? నా భార్యకైతే చాలా గొప్ప స్థాయికి వెళ్ళాలని అంటుండేది. సరే, ఆ ప్రాసెస్లో నేను సౌదీ అరేబియా దేశానికి వెళ్ళడానికి నేను నిర్ణయించుకున్నాను. నాకు 2 పాపలు పుట్టారు. వారి భవిష్యత్తు కోసం నేను విదేశాలకు వెళ్ళాలని అనుకుని ఇక్కడుండే గవర్నమెంట్ ఉద్యోగానికి 9 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఇక్కడ సెలవు పెట్టి వేరే దేశానికి వెళ్ళడం జరిగింది. సౌదీ అరేబియా దేశం అంటే అది ముస్లిం దేశం. అక్కడ చర్చ్ కనపడదు, ఎక్కడ ఒక్క దేవాలయం కూడా కనపడదు. ప్రతి వీధిలో, చిన్న వీధుల్లో కూడా మసీదులు ఉంటాయి. ఆ మసీదుల్లో ఉండే వాళ్ళ అక్కడ నమాజ్ చేస్తారు కదా, వాళ్ళని చూస్తేనే గుండె ఆగిపోద్ది, అలా ఉంటారు వాళ్ళు. సౌదీ అరేబియా దేశం అంటే ఇస్లాం మతం యొక్క జన్మ దేశం అన్నమాట. అది వారి ప్రవక్త కూడా పుట్టిన దేశం. నేను ఉన్న పట్టణం కూడా ఆ మక్కా అనే ఆ ప్రాంతానికి అతి దగ్గరలో నేను నివాసం ఉంటున్నా. సౌదీ అరేబియాకి వెళ్ళాను. అక్కడ కూడా గవర్నమెంట్లో ఆఫీసర్గా జాయిన్ అవ్వడానికి వెళ్ళాను.
అక్కడికి వెళ్ళగానే పెద్ద కారు, పెద్ద బంగ్లా, స్టాఫు, నాకు ఏ లోటు లేకుండా ఉండింది. నేను నా భార్య పిల్లలతో కూడా సౌదీ అరేబియా వెళ్ళడం జరిగింది. నేను మంచి భక్తుణ్ణి, క్రైస్తవ భక్తుణ్ణి మాత్రం కాదు. పోయేటప్పుడు చాలా భక్తితో వెళ్ళా. నేను ఎంత భక్తిపరుడని చెప్పడానికి, నా జాబు వచ్చిన వెంటనే నాకు ఒక ఆలోచన వచ్చింది. ఈ జాబ్ ఎవరిచ్చారు? ఈ దేవుడా, ఆ దేవుడా, ఆ దేవుడా, ఆ దేవుడా? నాకే సమాధానం అర్థం కాలేదు. సరే, ఎవరో ఒకరు ఇచ్చారులే అని నేను అందరికీ దండం పెట్టుకుంటా ఉండేవాడిని. నాకు గుర్తున్న ప్రతి దేవుడు దేవతకి నా నోటితో ఉచ్చరించి దాదాపు 1 నిమిషం 2 నిమిషాలు వరుసగా పేర్లు చేస్తూ ఉంటే ఎలా ఉంటుంది? 1-2 నిమిషాలు వరుసగా పేర్లు పలుకుతూ నేను పూజ చేస్తుండేవాడిని. అంత మాత్రమే కాదు, కానీ భారతదేశం పట్ల ఎంతో భక్తి ఉండేది నాకు. భారతదేశమే నా మాతృభూమి, భారతీయులు మాత్రమే నా సహోదరులు. భారతీయులు కాని వాడెవ్వడు కూడా నా సహోదరుడు కాదు అనే అభిప్రాయం నాకు ఉండేది. చిన్నప్పుడు సోషల్ స్టడీస్ చదువుకున్నప్పుడు మహమ్మదీయుల పరిపాలన భారతదేశంలో ఉంది, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన భారతదేశంలో ఉంది అని నేను బాధపడుతుండేవాడిని. నా ఫీలింగ్ ఏంటంటే భారతదేశమే పరిపాలించుకోవాలి, వేరొక దేశాల వాళ్ళు ఎందుకు పరిపాలించారని నేను ఆలోచిస్తూ ఫీల్ అవుతుండేవాడిని. నాకు క్రైస్తవ విశ్వాసం పట్ల కానీ ముస్లిం విశ్వాసం పట్ల కానీ ఏమాత్రం ఇష్టం లేదు, గౌరవము అంతకన్నా లేదు. నేను ఎవరినైనా క్రైస్తవుని చూస్తే కనీసం ఒక మనిషిలాగా చూసే మనసు లేదు నాకు. క్రైస్తవులతో ఎప్పుడూ చులకన భావం ఉంటుండేది. క్రైస్తవులు చూసినప్పుడల్లా ఎప్పుడు నేను అనుకునేవాడిని, వీళ్ళు బకరాలు రా, వీళ్ళు అయిపోయినారు, వీళ్ళు ఎవరో మోసం చేశారని నేను ఫీల్ అవుతుండేవాడిని. క్రైస్తవుల్లో చాలామందికి ప్లేట్లు, గ్లాసులు, బియ్యం పంచి, పుస్తకాలు పంచి, హాస్పిటల్స్ తీసుకెళ్ళి మా వాళ్ళందరినీ మతం మార్చారని నేను బాధపడుతుండేవాడిని. ఈ రోజుల్లో క్రైస్తవుల పట్ల ద్వేషిస్తున్న జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ నేను బాబులు అంటుండనమాట. వాళ్ళు ఇప్పుడిప్పుడు మొదలెట్టారు, నేను ఎప్పుడో నా హృదయంలో మొదలెట్టా. కానీ నా కుటుంబంలో ఉండే పరిస్థితిని బట్టి, నా భార్య యొక్క ప్రోద్బలం బట్టి భారతదేశం దాటి పరాయి దేశం మీద నేను అడుగుపెట్టా. నేను నా భార్యకి చెప్తుండేవాడిని, నేను పరాయి దేశం మీద అడుగు పెట్టానంటే నేను చచ్చిపోయినట్టే లెక్క అంటుండేవాడిని. ఎందుకంటే విదేశాల మీద ఆధారపడడం నాకు బొత్తిగా ఇష్టం లేదు. కానీ అయిష్టంగానే వెళ్ళాను. ఏదో కొంతకాలం వెళదామని అలా వెళ్ళాను. అక్కడ కూడా గవర్నమెంట్ జాబ్లో నా జీవితం హ్యాపీగా కొనసాగుతూ ఉంది. నా భార్య బిడ్డలతో సంతోష సమయం గడుపుతూ ఉన్నాను. లక్షల రూపాయల్లో జీతం వస్తూ ఉంది. నాకున్న సమస్యలన్నీ తీరిపోయాయి. నేను ఏ దేవుణ్ణి కూడా మొక్కాల్సిన అవసరం లేనంత స్థాయిలో నేను బతుకుతున్నా. నాకెవ్వరు కూడా ఏ సహాయం చేయాల్సిన అవసరం లేదు. ఏ దేవుడికి మొక్కకపోయినా నేను హ్యాపీగా బతుకుతా. అటువంటి స్థితిలో ఉండగా అది కూడా నా భార్య ప్రోద్బలంతో భరతనాట్యం నేర్పించాలని తను అడుగుతూ ఉండేది. నా 2 బిడ్డల్ని కూడా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రాంలో డ్యాన్స్ చేయించాలని మేము ఇండియాలో ఉన్నప్పుడు కలగంటుండేవాళ్ళం. కానీ వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నారు. సౌదీ అరేబియాలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ఉండదు కాబట్టి భరతనాట్యం నేర్పించడానికి ఒక టీచర్ని వెతుకుతూ ఉంటే ఒక భరతనాట్యం టీచర్ దొరకడం వల్ల వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. భరతనాట్యం, కూచిపూడి, కథకళి ఇట్లా ఇండియన్ క్లాసిక్ డాన్సెస్ అన్నీ కూడా నా బిడ్డలకు నేర్పించాలని అనుకుంటుండేవాళ్ళం. అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వారిని 2 వారాల తర్వాత మా ఇంటికి భోజనానికి పిలిచాను. మా ఇంటికి భోజనానికి రండి అని. పరాయి దేశంలో వాళ్ళు కలకత్తాకు సంబంధించిన ఫ్యామిలీ అన్నమాట. వాళ్ళు రావడం లేదు. నేను అడిగాను, మీరు ఎందుకు రావట్లేదంటే మేము వారానికి 3 సార్లు చర్చికి వెళ్తామన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మీరు హల్లెలూయా అంటారు కదా, నేనేమనుకున్నా తెలుసా? వామ్మో, వీళ్ళు ఇక్కడ కూడా తగలడ్డారా అనుకున్నాను. అది ముస్లిం దేశం. సిలువ కనపడితే డైరెక్ట్గా సిలువేసేస్తారు. బైబిల్ కనపడితే బొంద పెట్టేస్తారు. భయంకరమైన దేశం. కానీ వాళ్ళు అన్నారు నాతో, మేము వారానికి 3 సార్లు చర్చికి వెళ్ళాల్సి వస్తుంది సార్, అందుకే మాకు సమయం కుదరట్లేదు అన్నారు. నా మనసులో ఏదో తిట్టుకొని నేను అతన్ని చాలా వెటకారంగా మాట్లాడుతున్నా. మీరు భారతదేశంలో ఎంతోమందిని మీరు మోసం చేసి మతం మార్చేశారు కదా, ఈ సౌదీ అరేబియాలో
ఎవరిని మతం మార్చడానికి మీరు చర్చిలకు వెళ్తున్నారు? మీరు మతాలు మారుస్తారో నాకు తెలుసు. ఇక్కడ ఎవరిని మతం మార్చడానికి కుదరదు. ఇది పెట్రోలు ప్రపంచానికి 30% సప్లై చేసే దేశం. ఇక్కడ గనక మీరు హల్లెలూయా అన్నారనుకోండి, ఇంకా మీ బ్రతుకంతా బటాష్ అయిపోద్ది. ఇది ముస్లిం దేశం, కొంచెం జాగ్రత్తగా ఉండండి. వచ్చిందేదో మంచి ఉద్యోగం చేసుకొని 4 డబ్బులు వెనకేసుకొని ఇంటికి వెళ్ళండి. చర్చి గిర్చి అంటే కుదరదని కొంచెం గట్టిగా మాట్లాడా ఆయన. మాట్లాడుతూ, ఏంటి మీ దేవుడు మాట్లాడతాడట, మీ దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడట, మీరు ఎంతమందిని మోసం చేస్తారండి ఇవన్నీ చెప్పి అని నేను వన్ సైడ్ వేసుకుంటా ఉన్నా. పాపం ఆయన నాకంటే చిన్న ఉద్యోగి కాబట్టి ఆయన నన్నేమనలేక ఆయన అన్నాడు, సార్ నేను మీకేం చెప్పలేను, మిమ్మల్ని నేను ఒప్పించలేను, మీకు నాకు ఏం చెప్పాలని కూడా లేదు. మీకు వీలైతే ఖాళీ దొరికితే నేను ఒక సినిమా పేరు చెప్తా, ఆ సినిమా చూడండి అని నాతో చెప్పాడు. సౌదీ అరేబియా కాబట్టి అక్కడ సినిమా థియేటర్లు ఉండవు, బార్ షాపులు ఉండవు, క్లబ్లు పబ్బులు ఏమి ఉండవు. అక్కడ ఏముంటుందంటే భార్య ఉంటుంది ఇంట్లో, భార్యతో పాటు టీవీ ఉంటుంది. చూస్తే భార్యను చూడాలా లేకపోతే టీవీ చూడాలా? మీరు దేన్ని చూస్తారు? మీకు తెలుసా ఆ విషయం? నేను కూడా ఎప్పుడు టీవీ చూస్తూ ఉండేవాడిని. టీవీలో అన్ని సినిమాలు నావే. బహుశా దేవుడు అనుకున్నాడేమో ఈ మనుషులు మాట్లాడితే పడరు అనుకున్నట్టున్నాడు. అందుకే ఏ సినిమాలు చూస్తున్నాడో ఆ సినిమా ద్వారానే నా దగ్గరికి రావాలనుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన సినిమా అనేసరికి నాకు సినిమాలు చూడడం బాగా అలవాటు కాబట్టి సరే ఏదో ఒకటి చెప్పంటే ఒక పేపర్ మీద రాసిచ్చాడు అనమాట ఆ సినిమా పేరు ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, అంటే క్రీస్తు యొక్క తపన. నాకు తెలుగు కూడా తెలియదు, క్రీస్తు అనే పదం కూడా పెద్దగా నాకు తెలియదు. యేసుక్రీస్తు అంటారు, నాకు ఏమాత్రం అవగాహన లేదు. సినిమాలు కాబట్టి ఏదో సినిమా అన్నాడు కాబట్టి సినిమా చూడడం మొదలుపెట్టా. నేను నా భార్య రెగ్యులర్గా సినిమా చూస్తుండేవాళ్ళం. నా పిల్లలతో కూర్చోబెట్టుకొని మంచిగా బిర్యానీ చేసుకొని పెద్ద హాలు, పెద్ద దూరంలో పెద్ద స్క్రీన్ పెట్టుకొని మంచిగా ఏదో వంట చేసుకొని మంచిగా హ్యాపీగా కూర్చొని ఇంటిలిపాది మేము సినిమాలు చూస్తుండేవాళ్ళం. ఆ రోజు వచ్చిన సినిమా ద ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్, ఒక క్రైస్తవ సినిమా. అది కూడా ఇంగ్లీష్లో తెలుగు సబ్ టైటిల్స్ ఉండే. ఆ సినిమా చూస్తూ ఆ సినిమాలో హీరో బాగున్నాడు, హీరో గడ్డం బాగుంది, హీరో మంచిగా అందంగా ఉన్నాడు, ఓపెనింగ్ షాట్ సూపర్ ఉంది, డైలాగులు కూడా బాగానే ఉన్నాయి. ఎంతైనా ఈ ఇంగ్లీష్ వాళ్ళు భలే తీస్తారే సినిమాలు. మనోళ్ళు సరిగ్గా తీయడం రాదు, మనోళ్ళు ఎవ్వడికి కూడా కెమెరా కూడా పట్టుకోవడం రాదు. వీళ్ళు మాత్రం చాలా అద్భుతంగా, కెమెరామెన్ కూడా బాగున్నాడు, ఎడిటింగ్ కూడా బాగుంది, డైలాగులు బాగున్నాయి. ఇంతే, నేను ఏ సినిమా చూసినా కూడా ఇలా చూసేవాడిని, సినిమా చూస్తూ రివ్యూ రాసేవాడిని. సో నేను యేసు ప్రభు సినిమా చూస్తున్నా, బాగుంది, డైలాగులు కూడా బాగున్నాయి. కానీ ఆ సినిమా క్రమంలో యేసు ప్రభు శిలువ మీద ఆయన్ని కొడుతున్నారు కొరడాలతో. సినిమాలో ఫైట్లు ఉంటాయి లేదా? వన్ సైడ్ ఫైటింగ్. ఇక్కడ హీరో ఎవరు? యేసు ప్రభు. హీరో ఒక్క దెబ్బ కూడా రిటర్న్ కొట్టడంలే. సినిమాలో ఎట్టుంటుంది? డిష్ అంటే అటుపక్క కూడా కరెక్ట్గా అదే సౌండ్ రావాలి. ఎందుకంటే మా ఇంటి ఎదురుగానే సినిమా థియేటర్ ఉండేది. మా ఇంట్లోంచి బయటకు వస్తేనే, ఖమ్మం దగ్గర మా ఇంట్లోంచి బయటకు వస్తేనే సినిమా థియేటర్ కనబడుతుంది. కొన్ని వందల సినిమాలు చిన్నప్పటి నుంచి, బోలెడు సినిమాలు. ఇంటి పక్కనే సినిమా థియేటర్ పక్కనే ఇల్లు కాబట్టి డిష్యులన్నీ నా చెవుల్లోనే ఉండేవి. నాకు బాగా తెలుసు సినిమాలు. కానీ ఇక్కడ డిష్యూమ్ అంటే డిష్యూమ్ లేదు, వన్ సైడ్ వాయించేస్తున్నారు, ఇరగొట్టేస్తున్నారు. ఆయన్ని కొట్టి 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 శిలువ మీద మేకులు కొడతా ఉంటే ఆయన ఈ మాట అంటున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి అన్నాడు. నిజంగా మా సినిమాల్లో ఏం చేస్తారు? హీరో డిష్యూమ్ అని చివరిలో ఏమవుద్ది? హీరో గెలుస్తాడు. కానీ ఈ సినిమాలో హీరో ఎలా ఉన్నాడు? ఒక్కటే సైడ్ కొడతా ఉన్నారు, సిలువేస్తున్నారు. సిలువ మీద ఆయన పలుకుతున్న మాట హీరోని దీవిస్తున్నాడు. ఎక్కడైనా జరుగుతుందా? విలన్ని ఎక్కడైనా ఎవడైనా దీవిస్తాడా? ఏ హీరో అయినా విలన్ని సావగొడతాడు మామూలుగా. కానీ యేసు ప్రభు ఏమంటున్నాడు?
తండ్రి ఈ విలన్ గాళ్ళు ఉన్నారు కదా, ఈ విలన్ గాళ్ళు ఉన్నారు, పాపం వీళ్ళకి ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని వదిలేసే అంటున్నాడు. నాకు విచిత్రం అనిపించింది. ఇట్లాంటి సినిమా నేను ఎప్పుడు చూడలేదే. అప్పటికీ కొన్ని వందల వేల సినిమాలు చూసేసి ఉంటాను నేను. మనసులో ఆలోచనలు ఎన్నో సినిమాలు చూశాను. ఎన్నో భారతదేశంలో పౌరాణిక చిత్రాలు ఎన్నో చూశాను. 1980లో నేను పుట్టాను. అంటే 82 నుంచి 83 నుంచి ఎన్ని సినిమాలు చూసుంటాం. ఎన్నో పౌరాణిక చిత్రాలు, ఎన్నో దేవుళ్ళ సినిమాలు, ఎన్నో దేవతల సినిమాలు, ఎంతోమంది హీరోల సినిమాలు చూసా. కానీ ఇటువంటి సినిమా నేను ఎక్కడా చూడలే. ఎందుకంటే హీరో అంత భయంకరంగా ఫెయిల్ అవడం నా చరిత్రలో ఎప్పుడు చూడలే. హీరో అంటున్నాడు విలన్ గురించి ప్రార్థన చేస్తాడు. హీరో ఎప్పుడైనా విలన్ గురించి ఎప్పుడైనా ప్రార్థన చేస్తాడా? విలన్ని చంపి అవతల పడేస్తాడు. మాకు తెలిసిన దేవుళ్ళకి చేతుల్లో త్రిశూలం ఉంటుంది. మాకు తెలిసిన దేవుళ్ళ చేతుల్లో ఖడ్గం ఉంటుంది. మాకు తెలిసిన దేవుళ్ళ చేతిలో 6 చేతులుంటే 6 ఆయుధాలు ఉంటాయి. అటువంటి దేవుళ్ళని కలిగిన నేను, ఈయన యేసు ప్రభు దేవుడు అంటారు, ఈయన మీద కనీసం వస్త్రం కూడా సరిగా లేదు, మళ్ళీ ఈయన్ని ఇంత భయంకరంగా కొడుతున్నారు. ఆయన శిలువ మీద చచ్చిపోతూ కొట్టినోళ్ళని క్షమించమని చెప్పిపోతాడు. ఇదే మాయా బజార్ అనుకున్నా నేను. ఇదేంటి ఇంత విచిత్రంగా ఉంది ఈ సినిమా అనుకొని నేను నా భార్య చూస్తున్నాం. ఎందుకైనా మంచిది, ఎందుకో ఆలోచన కలిగింది. ఇప్పుడు నేను సినిమా ఎలా ఉందో రాయాలి కదా, ఇది అట్టర్ ఫెయిల్యూర్ సినిమా అని రాయబోతున్నా నేను. ఇట్లాంటి సినిమా, భయంకరమైన సినిమా ఎవడు చూడబాకండి రా, ఈ హీరో వేస్ట్, ఈ హీరో చచ్చిపోయిండు, ఈ హీరో ఒక్క దెబ్బ కూడా రిటర్న్ కొట్టలే, ఒక్క మాట కూడా లే, ఇట్లాంటి హీరో ఎక్కడ ఉండడం రాయడానికి సిద్ధమవుతున్న టైంలో ఎందుకో మళ్ళీ ఆ సినిమా చూడాలనిపించింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే రాత్రి అదే గంటలో నేను నా భార్య మళ్ళీ ఆ సినిమా చూడడం మొదలుపెట్టినాం. ఆ సినిమా స్టార్టింగ్లో ఇలా ఉంది: మిమ్మల్ని ప్రేమించిన వారినే మీరు ప్రేమిస్తే ఏంటి తేడా? మిమ్మల్ని ద్వేషించే వారిని ప్రేమించడం రా హీరోయిజం అని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మీ శత్రువుల్ని ప్రేమించండి, మిమ్మల్ని హింసించిన వారి కొరకు దీవించండి అని ఆయన బోధించాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన ఏమి బోధించాడో ఆ శిలువ మీద ఆ మరణమే ఎదురైనా తనంత ఘోరంగా హింసిస్తున్నా ఆయన బోధించినట్లుగా ఆయన దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే రెండవసారి ఆ సినిమా చూడడం మొదలెట్టానో నేను మారిపోవడం మొదలైంది. అదే రాత్రి నా నెగిటివ్ అభిప్రాయం నుంచి ఒక పాజిటివ్ దృక్పథంతో ఆ సినిమా చూడడం మొదలుపెట్టాను. యేసు ప్రభు మనుషులను స్వస్థపరుస్తున్నాడు, పుట్టి గుడ్డి వాళ్ళ యొక్క కళ్ళు తెరుస్తున్నాడు, కుష్ఠరోగులు శుద్ధులవుతున్నారు, పైపెచ్చు చచ్చిపోయిన వాళ్ళను కూడా సమాధిలో నుంచి తిరిగి లేపుతున్నాడు. నాకు చాలామంది దేవుళ్ళు ఉన్నారు. 2-3 నిమిషాలు అనేక దేవుళ్ళ దేవతల పేర్లు నాకు తెలుసు. కానీ వారిలో ఎవ్వరు కూడా ఏ కథలో కూడా చనిపోయిన వాడిని తిరిగి లేపిన సన్నివేశం నేను చూడలేదు. నాకు ఇంకా ఆశ్చర్యం కలిగింది. ఆ సినిమా చూస్తూ ఇప్పుడు ఆయన్ని పట్టుకున్నారు, సిలువకు కొడుతున్నారు. ఇప్పుడు ఆయన పలుకుతున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించండి. అంతకుముందే గవర్నర్ చెప్పాడు, ఈయనలో ఏ దోషము లేదు, ఈయనలో ఏ తప్పు లేదని చేతులు కడుక్కున్నాడు. ఆయనలో ఏ పొరపాటు లేకపోయినా వీరంత భయంకరంగా హింసిస్తున్నా నాకు తెలిసైతే మనమందరం గొడవాడతాం, మనమందరం పంచాయతీ పెడతాం, మనమందరం సుప్రీంకోర్టుకి వెళ్తాం, అవసరమైతే అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్తాం. కానీ యేసు ప్రభు ఎవ్వరికీ చెప్పుకోలేకపోయినాడు. ఆయన చనిపోతూ చంపుతున్న వారిని కూడా దీవించాడు.
ఆయన ఆ ప్రార్థన చేస్తూ ఉండగానే మా హృదయంలో ఏదో ఒక భారం, కన్నీరు. అదే రాత్రి నేను నా భార్య విస్తారమైన కన్నీరుని ఆ రాత్రి మేము కన్నీరు కార్చాం. ఏదో ఉంది ఇందులో, ఈయనెవరో మహానుభావుడై ఉంటాడు, ఈయన గురించి తెలుసుకోవాలని అదే రోజు రాత్రి అనుకుంటూ ఉండగా యేసు ప్రభుని సమాధిలో పెడితే ఆ సినిమాలో సమాధిలో పెట్టిన 3వ దినము తిరిగి లేచాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. అది హీరోలో. హీరో అంటే మంచి బట్టలు వేసుకోవడం కాదు, హీరో అంటే డబ్బులు సంపాదించడం కాదు, హీరో అంటే చనిపోయినా తిరిగి లేవడం అని అర్థమైంది. దేవునికి మహిమ కలుగునుగాక. గత రాత్రి ఏఐజీ అనే ఒక హాస్పిటల్లో ఉన్నా నేను. చాలా ప్రపంచ ప్రఖ్యాతమైన హాస్పిటల్ హైదరాబాదులో ఉంది. ఆ హాస్పిటల్కి చాలా దేశాల నుంచి పేషెంట్స్ వస్తారు. నేను కూడా మా బంధువులు హాస్పిటల్లో ఉన్నారని వెళ్ళినప్పుడు మా ఊర్లో ఎవరైతే రిచెస్ట్ పీపుల్ ఉన్నారో వాళ్ళ 3 పిల్లలు ఆ హాస్పిటల్లో తిరుగుతున్నారు. వాళ్ళు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను వాళ్ళని గుర్తుపట్టా. ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు మా ఊర్లో. నేను పరిచయం చేసుకున్నప్పుడు నేను గుర్తొచ్చాను. మా నాన్నగారి పేరు చెప్పగానే ఆయనకు గుర్తొచ్చింది. ఏమైంది ఇక్కడ అన్నాను. నాన్నకు బాగలేదన్నాడు. వాళ్ళు ఎప్పుడో చిన్నప్పుడే కోటీశ్వర్లు, 80-70లో. ఇప్పుడు ఎంత, ఇంకెంత సంపాదించి ఉంటారు? మొత్తం ఆస్తులన్నీ వాళ్ళే మా ఊళ్ళో. నాన్నకు బాగలేదన్నాడు. ఏమైందంటే రాత్రి ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం వచ్చింది. ఏమంటున్నారంటే 50-50 అంటున్నారండి. వాళ్ళకు లోపలికి వెళ్ళి చూడడానికి కూడా అనుమతి లేదు. కానీ నేను వెళ్ళాను. నేను మా వాళ్ళని చూడడానికి వెళ్ళి ఆయన దగ్గర అలా నిలబడ్డా. నేను ఆయన యవ్వన కాలంలో చూశా. నేను ఆయనకు 40 సంవత్సరాల వయసులో చూశా. ఇప్పుడు 80 సంవత్సరాల వయసులో ఉన్నాడు. అప్పుడు ఆయన రాజసాన్ని చూశాను నేను. ఆయన చుట్టుపక్కల మనుషులందరూ నిలబడి సలాములు కొట్టిన సందర్భం చూశాను. మళ్ళీ దాదాపు 40 సంవత్సరాల తర్వాత ఆ బెడ్ మీద అలా పడున్నాడు ఆయన. 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉంది వాళ్ళ కుటుంబం. అలా నోరు తెరిచి ఆ అమ్మాయిని అడిగాను, ఎలా ఉందమ్మా? అయిపోయింది సార్, ఏం లేదు. అయిపోయింది, ఏం లేదు. ఇప్పుడు ఆయన లేస్తే హీరో. దేవునికి మహిమ కలుగునుగాక. హీరో అనే దానికి అర్థము నాకు యేసు ప్రభువుని చూశాక నాకు అర్థమైంది. ఈ యేసు ప్రభువుని నేను తెలుసుకోవాలి. సినిమా ఇచ్చినోడి దగ్గరికి పోవాలంటే ఒక క్రైస్తవుడి దగ్గరికి పోయి మీ దేవుడి గురించి చెప్పమంటే నేను చచ్చినట్టే లెక్క. క్రైస్తవుడి దగ్గరికి వెళ్తే ఇంపాసిబుల్. కానీ యేసు ప్రభు గురించి తెలుసుకోవాలి. ఎలాగా? సౌదీ అరేబియా దేశంలో యేసు ప్రభు గురించి ఎవరు చెప్తారు, ఎలా చెప్తారు? నేనే ఇంటర్నెట్లో పోయి బైబిల్ అంతా డౌన్లోడ్ చేశా. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ డౌన్లోడ్ చేసి ఇంత కట్టగట్టేశా. ఇట్లాంటి బైబిల్ నా జీవితంలో అప్పటికి నేను చూడలేదు, ముట్టుకోలేదు, తాకని కూడా తాకను నేను. అటువంటిది ఒక పరాయి దేశంలో, ఒక ముస్లిం దేశంలో బైబిల్ని ఇంటర్నెట్లో అంతా డౌన్లోడ్ చేసి ఇంత పెద్ద కట్ట తయారు చేసుకున్నా. చదవాలని నిర్ణయించుకున్నా, అర్థం కావట్లే. నా కారులో సినిమా హీరోల పాటలు వస్తున్నాయి. పక్కన పెట్టి ఆడియో బైబిల్ పెట్టా. బైబిల్ వినడం మొదలుపెట్టా. మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. ఈ పేర్లు వింటేనే నాకు పరమ చిరాకు. నిజంగా చెప్తున్నా. నేను ఏఈగా జాయిన్ అయినప్పుడు నాకు అటెండెన్స్ రిజిస్టర్ ఇచ్చారు 2002వ సంవత్సరంలో. ఆ అటెండెన్స్ రిజిస్టర్ చూస్తే ప్రతి వాడు యాకోబట, జోసఫ్ అట. ఎవర్రా ఇళ్ళు అనుకున్నాను. ఎవర్రా ఇళ్ళు, ఏడపోయినా తగలడ్డారు అనుకున్నాను నా మనసులో. 60 మంది స్టాఫ్ ఉంటే దాదాపు 50 మంది క్రైస్తవులే. ఒక్క పేరు కూడా నాకు ఇష్టం ఉండేది కాదు. కానీ ఆ రోజు నేను మత్తయి సువార్త వింటున్నా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మత్తయి సువార్త రోజంతా 10 సార్లు విన్నా. మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త. సౌదీ అరేబియాలో కారులో పెట్రోల్కి నా దగ్గర డబ్బులు ఎవరు అడగరు. పెట్రోల్ బంక్కి వెళ్ళి రిసిప్ట్ ఇచ్చేసి ఆఫీసులో పడేయడమే. రోజంతా కారు నడుస్తుంది ఫుల్ ఏసీలో.
నాకు చెవట్లు పడుతున్నాయి. యేసు ప్రభు బైబిల్ వింటున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలా వింటూ వింటూ ఉండగా ఇక నా కళ్ళలో కన్నీళ్లు స్టార్ట్ అయ్యాయి. 3 నెలలు 25 సార్లు కొత్త నిబంధన చదివా. దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇంటికి వచ్చి నా భార్యగా చెప్తే తను కూడా బైబిల్ చదవడం మొదలెట్టింది. 3 నెలలు అయిపోయింది. 25 సార్లు కొత్త నిబంధన చదివాం. నా భార్య నేను మాట్లాడుకున్నాం. యేసుప్రభు నీకు అర్థమైనాడా? అర్థమైనాడు. నాకు కూడా అర్థమైనాడు. యేసుప్రభు నమ్మాలంటే ఏం చేయాలి? ముందు బాప్టిజం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మా దృష్టిలో యేసులో నడక ఆరంభము బాప్తిజమంతో. దేవునికి స్తోత్రం. మాకు బైబిల్ అలా అని నేర్పింది. యేసు ప్రభు నమ్మిన 10 సంవత్సరాల తర్వాత కాదు, యేసు ప్రభు నమ్మిన 20 సంవత్సరాల తర్వాత కాదు, అసలు బాప్తిజంతోనే యేసు ప్రభువుని నమ్మడం అన్నట్టు నాకు బైబిల్ ద్వారా అర్థమైంది. నేను నా భార్య మాట్లాడుకొని మాకున్న ఆ అహాన్ని పక్కన పెట్టి ఎవరైతే సినిమా చూడమన్నాడో ఆయన దగ్గరికి పోయి మీ పాస్టర్ గారిని పరిచయం చేస్తారా అని అడిగాను. అన్నాడు, ఏముంది మేము బైబిల్ చదివాము, మీ పాస్టర్ గారితో మాట్లాడాలని. వాళ్ళు పాస్టర్ని పరిచయం చేశారు. ఆయన ఫిలిపినో దేశస్థుడు, ఇండియా ఆయన కాదు. ఆయన దగ్గరికి పోయి, సార్ మేము బైబిల్ చదివాం, బైబిల్ విన్నాం, మేము క్రైస్తవులుగా అయిపోయాము, మాకు బాప్టిజం కావాలని అడిగాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. బాప్టిజం తీసుకోమని మాకు చెప్పడానికి ఎవరు అవకాశమే లేదు. యేసు ప్రభు గురించి మాకు చెప్పే సీను ఎవరికి మేము ఇవ్వం కూడా. ఇటువంటి మీటింగులు ఉంటే కనీసం దరిదాపుల్లో కూడా వెళ్ళాం. అవసరమైతే మీటింగ్ మొత్తం పీకి పందిరేసే మనస్తత్వం. అటువంటిది మా అంతటా మేము పాస్టర్ గారిని బాప్తిజం ఇమ్మని అడిగితే ఆయన ఒక మంచి ముహూర్తం పెట్టి నన్ను నా భార్యని, మోషే ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు కదా, ఆ ఎర్ర సముద్రం అంటే సౌదీ అరేబియాలో నుంచి ఎర్ర సముద్రం ప్రవహిస్తుంది అన్నమాట. అది ఎర్రదంటే ఎర్రగుంటుంది అనుకున్నా, అదేం ఎర్రగలేదు, మామూలుగానే ఉంది. ఎర్ర సముద్రం అంటే నాకు బైబిల్ చదవను కూడా చదవలే. నాకు తెలియకుండానే నేను ఎర్ర సముద్రంలో బాప్టిజం పొందా. దేవునికి మహిమ కలుగును గాక. నేను నా భార్య ఒకే రోజు ఒకే పాస్టర్ గారి చేతిలో బాప్టిజం పొందాం. తర్వాత నాకు అర్థమైంది, మీ దగ్గర పెళ్లి బాప్టిజాలు ఉంటాయని, మీ దగ్గర హాస్పిటల్ బాప్టిజాలు ఉంటాయి. అంటే ఏంటి హాస్పిటల్? రోగం పడితే అప్పుడు బాప్టిజం పొందుతారట. ఉద్యోగ బాప్టిజాలు, ఉద్యోగం వస్తే బాప్టిజం పొందుతారు. లేకపోతే పాస్టర్ గారు బెదిరిస్తే బాప్టిజం పొందుతారు. ఎందుకు వచ్చింది తలనొప్పి నాయన, బాప్టిజం పోతే పాస్టర్ గారు చెప్తుంది. మీకు చాలా బాప్టిజాలు తెలుసు, నాకు అసలు బాప్టిజాలే తెలియదు. నాకు తెలిసిందేంటంటే యేసు ప్రభువు నీళ్ళలోంచి మునిగాడు, పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు అర్థమైనది ఒకటే, మునిగేశాను, పరిశుద్ధాత్మను పొందుకున్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇక సౌదీ అరేబియాలోనే ఈ యేసు ప్రభు గురించి చెప్పాలనే ఆరాటం నాలో వచ్చింది. అంతకుముందు వేరే వ్యవహారం, ఇప్పుడు ఈ యేసు ప్రభు గురించి చెప్పాలనే పోరాటం, తపన నాలో మొదలవడం నేను గ్రహించాను. ఎవరికి పడితే వాళ్ళకి నేను క్రైస్తవుడినయ్యా అని చెప్పడం మొదలుపెట్టాను. సౌదీ అరేబియాలో కండలు తిరిగిన క్రైస్తవుడు కూడా చెప్పడు నేను క్రైస్తవుడు అని చెప్పడు. ఎందుకంటే ఉద్యోగాల్లో ప్రాబ్లం ఉంటుంది, ప్రమోషన్స్లో ప్రాబ్లం ఉంటుంది, మళ్ళీ క్రైస్తవుడు అని చెప్తే ప్రమాదం ఉంటుంది, ఉద్యోగాలు తీసే ప్రమాదం ఉంటుంది. నువ్వు ముస్లిం అయితే అంటే డబుల్ ప్రమోషన్ కాదు, త్రిబుల్ ప్రమోషన్ కూడా ఇస్తారు. నువ్వు వేరే మతం గురించి మాట్లాడితే నేను పీకి కూడా పక్కన పడేస్తారు. పెద్ద పెద్దోళ్ళు కూడా, పాస్టర్లు కూడా చెప్పుకోలేరు అక్కడ. కానీ నేను అందరికీ నేను క్రైస్తవుడినయ్యా అని చెప్పడం మొదలుపెట్టాను. పెద్ద పెద్ద గడ్డ ఉండే వాళ్ళకు కూడా పరిచయం చేసుకొని, హలో ఇక్కడ బాప్టిజం పొందే తెలుసా నేను అనేవాడిని. దేవుడికి స్తోత్రం కలుగునుగా. తెలుగోడికి కాదు, స్టార్టింగ్లో తెలుగు వాళ్ళకి చెప్పాలనుకునేవాడిని, తెలుగు వాళ్ళకి చెప్పా. తెలంగాణ కదా మంది, ఆంధ్రోడికి కూడా చెప్పా. దేవుడికి స్తోత్రం. పక్కన తమిళోడికి చెప్పా, మలయాళం వాడికి చెప్పా, నార్త్ ఇండియా వాడికి చెప్పా. ఇక భూదిగంతములు అన్నాడు. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు, మీరు శక్తి నొందినప్పుడు, మీరు సర్వ దేశాల వాళ్ళకి మీరు నా ఎదుట సాక్షులుగా ఉంటారన్నాడు. దేవుడికి స్తోత్రం. ఇంగ్లీష్ వాడు కాదు, అరబోడు కాదు, ముస్లిం వాడు కాదు, పాకిస్తాన్ వాడు కాదు, ఎవ్వడు కనపడినా వానికి సువార్త చెప్పడం నాకు అలవాటుగా అయిపోయింది. నేను గవర్నమెంట్ ఆఫీసర్ని. నా దగ్గరికి ఈ బీటెక్ వాళ్ళు నా దగ్గరికి ట్రైనింగ్కి వచ్చేవాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు. 3 రోజులు ట్రైనింగ్ ఉంటే
గంటలో ట్రైనింగ్ పూర్తి చేసి 3 రోజులు కూడా సువార్త చెప్పి పంపించేవాడిని. మీరు ఇంతకు ముందు పాడారు, బ్రతుకు మూలమునైనను సరే చావు మూలమునైనను సరే ఘనపరచాలని. నాకు తెలిసిన ఘనపరచలేని తెలుసా, యేసు ప్రభు కొరకు ప్రాణాలు ఇవ్వడమే అసలు శిష్యులైన ఘనపరచడమని నాకు బైబిల్ ద్వారా అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బహుశా మీ దగ్గరకు వచ్చి పాటలు పాడి ఘనపరచాలని అడ్జస్ట్ అయి ఉండేవాడినేమో, లేకపోతే దేవుడికి కొన్ని కానుకలు ఇచ్చి ఘనపరచాలని అనుకునేవాడినేమో. కానీ నేను చదివింది బైబిలాయే. నేను పాస్టర్ని చదవలే, క్రైస్తవుల్ని చదవలే. వాళ్ళెవరూ మనకి ఇష్టంలే. దేవుడికి స్తోత్రం. నాకు యేసు ప్రభు నచ్చినాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క హీరోయిజం నాకు నచ్చింది. ఎవడైనా చస్తాడో, దేవుడు నాతో మాట్లాడాడు. లాజరు తిరిగి లేచిన లాజరు కూడా చచ్చాడు. సమాధిలో నుంచి తిరిగి లేచిన లాజరు కూడా చనిపోయాడు. యేసు ప్రభు ఇంకా బ్రతికున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు స్వస్థత పొందుకున్నా చచ్చిపోతావు ఒక రోజున. నువ్వు 1000 కోట్ల రూపాయలు సంపాదించినా చచ్చిపోతావు ఒక రోజున. ఎంత పేరు ప్రఖ్యాతులున్నా చచ్చిపోతావు ఒక రోజున. యేసు ప్రభువు నమ్ముకుంటే చచ్చినా యేసు ప్రభు ఎలా చనిపోయి లేచాడో నువ్వు కూడా లేస్తావనేది నాకు అర్థమైంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకెంత పిచ్చి అంటే, సౌదీ అరేబియా రాజు ఉన్నా నేను సువార్త చెప్పేస్తా పక్కన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ప్రపంచంలో 1000 కాదు లక్షల కోట్ల రూపాయలు ఉండేవాడు నా పక్కనున్నా వానికి నేను సువార్త చెప్తా. అసలు అడుక్కు తినేవాడు కాదు. వాని మీద లాజరు వాళ్ళ బాబు, లాజరు ఎవరు? కురుపులు. యోబుకి బాబున్నా వానికి కూడా నేను సువార్త చెప్తా. నా ద్వారా సువార్త ప్రకటించడానికి వేరే వానికి ఏ అర్హత లేదు. వాడు చచ్చిపోకుండా ఉంటే వానికి నేను సువార్త చెప్తా. చచ్చిపోయాక ఎలాగూ వాడు సువార్త వినడు కాబట్టి. అలా చేస్తూ చేస్తూ సౌదీ అరేబియాలో చాలా సంఘాలకు వెళ్ళి విశ్వాసులందరూ భయపడుతుంటారు. బైబిల్ పట్టుకోవడానికి భయపడతారు, క్రైస్తవుడని చెప్పడానికి భయపడతారు. ఇక సువార్త చెప్పడం దేవుడెరుగు. నేను చాలామందిని సువార్త ప్రకటించాలని, చాలామంది పాస్టర్లను, చాలామంది క్రైస్తవులని ఎంతో పురిగొల్పా సౌదీ అరేబియాలో. ఆ తర్వాత మిషనరీ పరిచర్య చేస్తూ చాలా దేశాలకు మిషనరీల్ని కమిషన్ చేశారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. సౌదీ అరేబియా చాలా చిన్న దేశం. ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలకు కూడా మిషనరీలు పంపే కృప దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఎలా అయిందంటే, ఈ సువార్త లేని దేశం ఉండకూడదని నా మనసులో పడింది. మీరేం పాడతారు తెలుసా? సువార్త అందని ఊరు అని మాట్లాడతారు మీరు. మీకు తెలియదు కదా, మీరు భారతదేశం దాటలేదు కదా. మీరు మహా అంటే ఇక్కడ కూడా దాటలే, బహుశా ఖమ్మం దాటలేదేమో కొంతమంది హైదరాబాద్ దాటలే, కొంతమంది ఢిల్లీ దాటలే, కొంతమంది హిమాలయాలు దాటలే. నేను హిమాలయాలు దాటి 20-30 దేశాలు తిరిగి వచ్చా. సువార్త లేని దేశాలు ఈ భూమి మీద దాదాపు 30 పైన ఉన్నాయి. ఆ 30 దేశాల్లో దేశమంతా తిరిగినా ఒక్క చర్చి కనబడదు. దేశమంతా చూసినా ఒక సిలువ గుర్తు కూడా కనపడదు. మీకు ఎడబడితే ఆడ కనపడతాయి కాబట్టి కొన్ని ఊర్లలో చర్చిలు లేవని మీరు బాధపడుతూ సువార్త అందని ఊరే ఉండనే కూడదు అని మీరు పాడారు. నేనేం పాడే తెలుసా? సువార్త లేని దేశమే ఉండకూడదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. భారతదేశంలో ఉండే క్రైస్తవులకి ఎన్ని దేశాల్లో సువార్త ఉందో, ఎన్ని దేశాల్లో సువార్త లేదో కూడా తెలియదు. చాలామంది సేవకులకు కూడా తెలియదు. కానీ దేవుడు నన్ను ఆ దేశాలకు తిప్పి సువార్త దేశం లేని దేశానికి తీసుకెళ్ళి అక్కడ సువార్త అంటే నేర్పించి, సువార్తలో అసలైన హీరోయిజం అంటే నేర్పించి, ఆ సువార్త కొరకు అవసరమైతే ప్రాణాలు కూడా ఇవ్వడం కూడా వినుదిరగకూడదన్నంత తీర్మానం నా హృదయంలో ఇచ్చి అనేక దేశాల్లో సువార్త పరిచర్య చేయడానికి, మిషనరీ పరిచర్య చేయడానికి నన్ను వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ ప్రాసెస్లో దేవుడు నన్నేమి ఊరికే పెట్టలే. ప్రపంచంలో అత్యుత్తమ ఉద్యోగాలు చేశాను. నేను చాలా డబ్బు సంపాదించాను, ఖర్చు పెట్టాను. మీకేమి ఏం లేండి, అడగండి మళ్ళీ. చాలా డబ్బు సంపాదించాను, చాలా డబ్బు ఖర్చు పెట్టాను.
ఈరోజు డ్యూటీ చేయకపోతే ఎంతో నష్టం, అయినా ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీ. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడి కోసం డబ్బులు కాదు ఇవ్వడం. కొంతమంది డబ్బులు ఇచ్చి గనపరుస్తారట. కొంతమంది పాస్టర్ చెప్తుంటే డబ్బాలోని చిత్తు కాగితాలట, అంటే చల్లని కాగితాలు. అట్లా కాదు ఘనపరచడం అంటే. సంపాదించే నువ్వు ఖర్చు అయిపోవడం దేవుడిని ఘనపరచడం అంటే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఈరోజు డబ్బు ఇవ్వడానికే భయపడేటప్పుడు రేపు నువ్వు ప్రాణాన్ని ఎలా ఇస్తావు? నీకు సువార్త పరిచయం చేసింది యేసు ప్రభు. ఆయన నీకోసం చనిపోవడానికి వెనుదిరగలేదు. ఈ సువార్తను అందించిన అపోస్తలు కూడా యేసు ప్రభువుకి ఏమీ తీసిపోకుండా సేవ చేశారు. బ్రతుకు మూలమునైనా సరే, చావు మూలమునైనా సరే, నా శరీరమందు క్రీస్తు ఘనపరచబడునని, చావైతే లాభము బ్రతుకుట క్రీస్తే అనుకొని సేవ చేసిన వారి సేవ వలన ఈ బైబిల్ నాకు దొరికింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను పాస్టర్ గారిని చూసుంటే సచ్చినా క్రైస్తవుని అయి ఉండేవాడిని కాకపోవచ్చు. ఎందుకంటే ఆయన కూడా మనిషే, ఆయనలో కూడా ఏదైనా లోపం ఉండుండొచ్చు. క్రైస్తవులు చూసినా కూడా నేను క్రైస్తవుని అయ్యేవాడిని కాదేమో. ఈ బైబిల్ని చూసా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను చూసా. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నేను చూసా. ఇది మతము కాదని, ఇది జీవనానికి మార్గమని, ఇంకా పచ్చిగా చెప్పాలంటే చచ్చినోడిని లేపే తంతు ఇదే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. భూమి మీద ఎవడైనా చస్తాడు, చచ్చిన ప్రతి వాణ్ణి లేపేదే క్రిస్టియానిటీ. హల్లెలూయా. క్రైస్తవ్యం గురించి యేసుని నమ్ముకుంటే ఆరోగ్యం వస్తుందంటే ఆరోగ్యం పొందుకున్నాడు 2 రోజుల తర్వాత చచ్చిపోవచ్చు. యేసు ప్రభుని నమ్ముకుంటే జాబ్ వస్తుందంటే 2 రోజుల్లో జాబ్ పీకేయచ్చు. యేసు ప్రభుని నమ్ముకుంటే వ్యాపారం బాగా డెవలప్ అవుతుందంటే వ్యాపారం అంతా డుమ్కి కొట్టొచ్చు 2 రోజుల్లో. యేసు ప్రభువు నమ్ముకుంటే మగపిల్లాడు పుడతాడని నమ్ముకుంటే 2 రోజుల తర్వాత ఆ మగపిల్లాడు చచ్చిపోవచ్చు. యేసు ప్రభుని నమ్ముకుంటే నీకు మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది నువ్వు నమ్ముకుంటే 4 రోజుల్లో పెళ్లి పటాకులవచ్చు. యేసు ప్రభు నన్ను తిరిగి లేపుతాడని నమ్ముకుంటే నువ్వు ఖచ్చితంగా తిరిగి లేస్తావు. ఆయన హీరో, 100కు 100% ఆయన చెప్పింది నెరవేరుస్తాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇది చాలా సులభమైన సువార్తని చాలా కాంప్లికేట్ చేసేసాం. అర్థమైందా? చాలా సింపుల్ సువార్తని అతి కష్టమైనదిగా మార్చేశాం. చచ్చిపోబోయేవాడు ప్రతి వాడికి ఇష్టమైన ఈ సువార్తని అయిష్టంగా మార్చేశాం. కొందరు తమ వేషాల ద్వారా, కొందరు తమ మాటల ద్వారా, కొందరు తమ ప్రవర్తనల ద్వారా, కొందరు తమ మతాల ద్వారా, కొందరు తమ పాటల ద్వారా ఈ ప్రపంచాన్ని దూరం చేసేసాం. కానీ దేవుడు చచ్చిపోబోయే ప్రతి వాడి దగ్గరికి వెళ్ళి, నువ్వు చచ్చిపోతావురా బిడ్డ, నిన్ను నన్ను నమ్ముకుంటే నిన్ను తిరిగి లేపుతారనే సందేశం ఇవ్వడానికి యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ రోజుల్లో ప్రపంచంలో అత్యంత బీదలు ఎవరో తెలుసా? క్రైస్తవులే. నీ కనపడవచ్చు అమెరికా, యూరప్, అవన్నీ కింద దేశాలు. ఎక్కువ మంది క్రైస్తవులే బీదలుగా ఉన్నారు. యాకోబు రాసిన పత్రికలో ఈ విధంగా ఉంది, సహోదరులారా, మళ్ళీ వినండి, సహోదరులారా, ఈ లోకమందు దరిద్రులని విశ్వాసమందు భాగ్యవంతులుగా ఉండడానికి దేవుడు ఏర్పరచుకున్న తన రాజ్యమునకు వారసులుగా ఉండడానికి ఏర్పరచుకొనలేదా అని యాకోబు గారు అడుగుతున్నాడు. ఇంతకుముందే సేవకులు ప్రార్థన చేశారు, ప్రభువా వారి ఆర్థిక పరిస్థితిని డెవలప్ చేయండి, వారిలో ఉండే లోటును తీసేయండి. అవును, మనం చనిపోయే వరకు కూడా లోటు ఉండొచ్చు, చనిపోయే వరకు కూడా ఉద్యోగం రాకపోవచ్చు, చనిపోయే వరకు కూడా పిల్లలు పుట్టకపోవచ్చు, చనిపోయే వరకు కూడా వ్యాపారం డెవలప్ కాకపోవచ్చు. కానీ నువ్వు చనిపోతే మాత్రం యేసు ప్రభు తిరిగి లేపుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నిత్య జీవం ఇస్తా అన్నాడు. ఒక యవ్వనస్తుడు వచ్చాడు. ఆయన అడుగుతున్నాడు యేసు ప్రభుని, బోధకుడా, చదవండి ఈ వచనము, మత్తయి సువార్త 19వ అధ్యాయము 16వ వచనం.
మత్తయి 19:16. ఇదిగా ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలను అని ఆయన అడిగాను. అందుకు ఆయన, చదవండి అమ్మా, మంచివాడు హీరో ఒక్కడే. చెప్పండి ఒకసారి, హీరో ఒక్కడే హీరో. మంచివాడు ఒక్కడే, దేవుడు ఒక్కడే మంచివాడు. చదవండి అమ్మా. నీవు జీవములో ప్రవేశింపగోరిన యెడల ఆజ్ఞలు గైకును. ఏ ఆజ్ఞలు? హత్య చేయబాకు, వ్యభిచరించొద్దు, దొంగిలించొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు, తల్లిదండ్రులు సన్మానించు, నిన్ను వల్ల నీ పొరుగువాడిని ప్రేమించు అనునవే అని చెప్పాను. అందుకు ఓ యవ్వనుడు ఇవన్నీ అనుసరిస్తూనే ఉన్నా, ఇంకా నాకేమీ కొదువని అడుగగా, అందుకు యేసు, నీవు పరిపూర్ణమగుటకు కోరిన యెడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. అయితే ఆ యవ్వనుడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడుచు వెళ్ళిపోయాను. ప్రియులారా, ఇక్కడ చెప్పదలుచుకున్న మాట ఏంటంటే, దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఇది చేయగలను, నువ్వు అవసరం లేదనుకుంటే నిన్ను పడేస్తాడు ఆయన. ఈ కుర్రాడు చెప్పాడు సాక్ష్యం, నేను అబద్ధ సాక్ష్యం చెప్పలేదు, నేను వ్యభిచరించలేదు, నేను దొంగతనం చేయలేదు, నేను నా తల్లిదండ్రులు సన్మానించాను, నాలాగా నా పొరుగువాడిని ప్రేమించాను. యేసుప్రభు ఏమనాలి? శబాష్ అనాలి, లేకపోతే ఏమనాలి? నువ్వు అబద్ధికుడివిరా అని చెప్పాలి. ఏం చెప్పాలి? అంటే కదా ఏం చెప్పాలి? ఆయన ఏం చెప్పాడు? 10 ఆజ్ఞలు కదా చెప్పాడు. 10 ఆజ్ఞలు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి బాగా గుర్తుపెట్టుకోవాలి. 10 ఆజ్ఞలు. నాకు వ్యభిచరించని చాలామంది తెలుసు ఈ దేశంలో. ప్రతి వాడిని పోయి నువ్వు వ్యభిచారం చేస్తున్నావు అంటే 2 బీగుతాడు. ప్రతివాడు దొంగ ఏం కాదు. ఈ 10 ఆజ్ఞల్లో ఏదో ఒక దాంట్లో లోటు ఉంటుంది, ఎవడికో ఒక చోట. అబద్ధం పలకొద్దు అన్నాడు, సింపుల్ మాట. 100 చెప్తుంటాం అబద్ధాలు. ఫోన్ చేసి ఏడున్నారంటే బదా చెప్తున్నాడు, ఏడున్నాడట, ఏడో ఉన్నా అని చెప్తాడు. నా పక్కనే పాస్టర్ గారు బండి. అర్థమవుతుందా అబద్ధం అంటే? ఉన్నట్టు చెప్పు, నేను ఖమ్మంలో ఉన్నా, నేను ఇక్కడున్నా అని చెప్పు. ఎందుకు మారుతుంటే మన నైజం అది. దేవుడు పెట్టిన ఆజ్ఞలు సంపూర్ణంగా మనకు పాటించగలిగే స్థాయి లేదు. కానీ ఇతనంటాడు, నేను పాటించాను బాబు, నేను అన్నీ చేశాను. డిమాండ్ చేస్తున్నాడు. ఏంటి? నిత్య జీవం డిమాండ్ చేస్తున్నాడు. డిమాండ్ చేసేవాడికి ప్రభు ఇంకెక్కువ ఆజ్ఞలు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆస్తి అమ్మి బీదలకి ఇమ్మని ఆజ్ఞ ఉందా? అట్టయితే మనం ఎవరు పరిగిరాం, అందరూ నరకానికి పోతాం. వాస్తవానికి ప్రభు ఏమన్నాడు ఆ యవనస్తుడికి? నీ ఆస్తిని అడిగి అమ్మి బీదలకి ఇవ్వమన్నప్పుడు వాడు మొహం మార్చుకుని వెళ్ళిపోయినాడు. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? నా దగ్గరకు వచ్చాక ఎక్స్ట్రాలు చేయి మాకు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మా దగ్గరకు వచ్చి ఎక్స్ట్రాలు చేయొద్దు. ఊళ్ళో వాళ్ళకి పోయి చెప్తుంటాం, మేము సినిమా చూడలేదు తెలుసా, నేను 20 సంవత్సరాలు చూడలేదయా, నువ్వు నాకు చెప్తావు ఏంది? సినిమాలు చూడని అన్యజనులు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. వ్యభిచారం చేయని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. తల్లిదండ్రులని సన్మానించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. కానీ 10కి 10 ఎవడు చేయలేదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ 10కి 10 చేశానా నీకు ఇవ్వడు, ఎందుకంటే నీకు 11వ ఇస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ అంతట నువ్వు నిత్య జీవము నువ్వు పొందుకోలేవు కాబట్టే నేను నీ కోసము వచ్చాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నీ వల్ల కాదు అని నేను చేయడానికి వచ్చా.
నేను హిందూ మతంలో ఉన్నప్పుడు ఒక ఆట ఉండేదన్నమాట. పరమపద సోపానం విన్నారా ఎవరైనా పేరు? ఎందుకు కదా మీరు పరమపద సోపానం. పోనీలే, వైకుంఠపాళి అనే పదం విన్నారా? చేయలేపండి. వైకుంఠపాళి దాంట్లో ఏముంటుందంటే అష్టాచెమ్మ ఆడతారు, జరుపుతూ ఉంటారు. బుడ్డపాము, పిల్లపాము, పిత్తిరిపాము, పెద్ద పాము, మీడియం పాము, అనకొండ, అమెజాను, చాలా చాలా ఉంటాయి అన్నమాట. అమ్మాయి అనుకునే లోపల మింగేస్తుంది ఏదో ఒకటి. నువ్వు చిన్నవాడన్ని తప్పించుకున్నా పైకి వెళ్ళినా ఆ పెద్ద పాము మింగితే, ఎంత పెద్ద పాము మింగితే అంత కిందకు వస్తావు. అర్థమవుతుందా? అంటే మన పూర్వీకులు ఆల్రెడీ వైకుంఠపాళి ఆటలో నువ్వు గెలవలేవురా భయ్ అంటున్నారు. వైకుంఠం నువ్వు చేరలేవు, అందుకే నువ్వు ఎట్టాగా చేరలేవు. కాబట్టి ఇప్పుడు మనిషిగా పుట్టినావు, రేపు ఎలకగా పుడతావు. అర్థం ఏంటి? ఒరే బాయ్ నీకు నిత్య జీవం లేదురా అంటున్నారు వాళ్ళు. నాకు ఇది అర్థమైంది. నేను హిందూ మతంలో ఉంటే నేను నమ్ముతున్న విశ్వాసంలోనే నాకు నిత్య జీవము లేదని నాకు డైరెక్ట్గా చెప్తున్నప్పుడు నిత్య జీవం ఇస్తున్న యేసు దగ్గరికి ఎందుకు రాకూడదు నేను? దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దీని పెద్ద లాజిక్లేం అవసరంలా. హిందూయిజంలో చచ్చిపోయిన వాడిని శ్మశానాన్ని తీసుకెళ్ళి కాలుస్తారు. చాలా సందర్భాలు కొంతమందిని పూర్తి చేస్తారు. పెళ్లి కాని వాళ్ళని పూర్తి చేస్తారు, పెళ్ళైన వాళ్ళని కాల్ చేస్తారు. కాల్చిన మర్రాడే వెళ్ళి ఆ బూడి దగ్గరికి వెళ్ళి గుర్తులు చూస్తారట. గుర్తులు చూసి ఈడు గాడిదయిండు, ఈడు ఎద్దయిండు, ఈడు ఎలకయిండు, ఈడు పిల్లయిండు అని చెప్తుంటారు. మా నాయనమ్మ గారు కూడా చనిపోయినప్పుడు వాళ్ళు ఏదో చెప్తున్నారు. అప్పుడు క్రైస్తవులేండి. అంటే వాళ్ళు ఏం నమ్ముతున్నారంటే ఇప్పుడు ఈ శరీరంలో చనిపోయి కాల్చబడిన నీవు మరొక శరీరంలో నువ్వు ప్రవేశిస్తున్నావు. పాపముల గురించి పెద్ద ప్రస్తావన ఉండదు వాళ్ళకి. వాళ్ళు అంటున్నారు ఈరోజు మనిషిగా చనిపోయి నేను రేపు ఎలకగా పుడతానో, పందిగా పుడతానో, మేకగా పుడతానో, చీమగా పుడతానో తెలియదు. నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన నార్త్ ఇండియన్. ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్ళా, ఒక టీషర్ట్లో ఉన్నాడు. రెండో వారం వెళ్ళా, అదే టీషర్ట్లో ఉన్నాడు. 4-5 వారాలకు ఒకటే చొక్కా. ఏంద్రభయ్యా నీ సంగతి ఏంటంటే స్నానం చేయట్లేదు అన్నాడు. ఏమైందంటే బాత్రూంలో చీమలు ఉన్నాయంట. ఏమున్నాయి బాత్రూంలో? అంటే చీమలు ఉంటే స్నానానికి కూడా, చీమలు ఉంటే ఆ నీళ్ళకి చీమలు చస్తాయని చీమకు కూడా అపకారం చేయని మనుషులు ఈ భూమి మీద ఉన్నారు. అందులో మా ఫ్రెండ్ గాడు. మీరే సినిమాలు చూడకుండా ఉండడం అవన్నీ కాదు, చాలా ఉన్నారు, కానీ సరిపోవని వాళ్ళే చెప్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి నువ్వు సేవను కూడా చంపట్లేదు కదా, నీకు మోక్షం వస్తుందా అంటే అబ్బబ్బే అది అడగద్దంటాడు. మోక్షం ఎవడికి లేదు. అందుకే మనిషిగా పుట్టిన నీవు రేపు ఎలకగునో పందిగునో ఏదో ఒకటి పుడతావని చెప్తున్నారు. కానీ యేసు ప్రభు ఏ శరీరంతో చనిపోయినావో అదే శరీరము మహిమ శరీరంగా మార్చబడుతుంది అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ యేసు ప్రభు ఏ శరీరం ఉందో మరి దాన్నే లేపుతాడు. అది హీరోయిజం అంటే. ఏ శరీరంతో ఏ ఘనహీనమైన శరీరంగా ఎత్తబడ్డావో అదే ఘనహీనమైన దాన్ని ఘనమైనదిగా ఎత్తుతాడట. ఏ ప్రాణం లేని జీవచ్ఛవంగా నువ్వు ఎత్తబడ్డావో ప్రాణం కలిగిన మహిమ శరీరంగా తిరిగి లేస్తావట. ఇంతకంటే బోనాంజ ఈ ప్రపంచంలో ఎక్కడుంది? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇంత సింపుల్ సబ్జెక్ట్ని క్రైస్తవులైన మనం కూడా చాలా కాంప్లికేట్ చేశాం. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నాకు ఇంత అర్థవంతంగా ఎవరు చెప్పలే. నాకు యేసు ప్రభు చెప్పకపోతే నా పరిస్థితి ఏమవును? నాకు చెప్పిన ఆయన కూడా ఏమని చెప్పిండా, ఆడ పడేసిండు, ఏదో ఆడ ఒక కరపత్రం మంచినట్టుగా ఓ సినిమా పేరు ఇచ్చి వదిలేసిండు. చెప్పొచ్చు కదా, నాకు 2 సార్లు చెప్పొచ్చు కదా. చెంప మీద కొడతా, ఇంకో చెంప చూపి మీ యేసు ప్రభు చెప్పాడు ఆల్రెడీ. ఎందుకు కొడతారండి చెంప మీద ఊరికే? 1కి 10 సార్లు చెప్తే 2 బీకుతారు. అదే కదా అర్థం. నిన్ను కుడి చెంప మీద కొట్టువానికి
నీడు ఎడమ చెప్పు త్రిప్పు అంటే ఫ్యాషన్గా ఉంటుందని రాసిన కాదు. శిష్యులకు చెప్తున్నాడు, మీరు నా రాజ్యం కోసం వెళ్తారు, ఒకళ్ళకి 2 సార్లు 3 సార్లు చెప్తారు, చిరాకు వచ్చి కొడతాడు, ఇంకో చెంప చూపించు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అంటే యేసు ప్రభు మనుషులకు నిత్య జీవము ఎంత ప్రాముఖ్యమైందో ఆయన శిష్యులకు నేర్పిస్తున్నాడో అది నాకు అర్థమైంది. అందుకే వైకుంఠ పాళిలో మనం ఎంత ఆట ఆడినా తోకలోకి వచ్చి నరకానికి పోతామని హిందూయిజమే నేర్పిస్తుంది. దేవుడికి స్తోత్రం. అందుకే యేసు ప్రభువుని నమ్ముకోవాలి. నేను మంచోడిని. ఇంతకుముందు సేవకులు పాట పాడారు, ఏ మంచి చూసావయ్యా నాలో, అదేనా పాట పాడారు. సేవకులు పాడుతున్నప్పుడు అందులో ఒక స్టాంజా ఉంది, నాలో ఏ మంచి చూసావు నాలో. నేను భయంకరంగా స్మోక్ చేస్తుండేవాడిని. ఇంజనీరింగ్ కాలేజీ ఉన్నప్పటి నుంచి స్మోక్ చేస్తుండేవాడిని. నేను ప్రభుని ఏమడిగా తెలుసా, నీ బైబిల్ చదవాలంటే నేను కండిషన్ పెడుతున్నా, నీ వల్ల అయితే ఈ 12 సంవత్సరాల పైగా నేను స్మోక్ చేస్తున్నా కదా, నీ వల్ల అయితే బంద్ చేయించు, అప్పుడు నేను బైబిల్ చదువుతాను. 2వ రోజు మానేసా స్మోకింగ్. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు నా జీవితంలో అనేకమైన అద్భుతాలు చేశాడు, కానీ నేను నిత్య జీవాన్ని నమ్ముతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు నేను స్మోకింగ్ బంద్ చేయొచ్చు, 2వ రోజు ఏదో బాధ కలిగి మొదలెట్టచ్చు. యేసు ప్రభు మారడు. దేవుడికి స్తోత్రం కలుగును. నేను మారతానేమో, నేను పడిపోతానేమో, కానీ యేసు ప్రభు ఇంకా నిలిచే ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఒప్పుకుందాం, మన విజయము మన ఒప్పుకోల్లోనే ఉంది, మన విజయము మన తగ్గింపులోనే ఉంది. నాకేం తక్కువ అంటే, ఇగో నీకు అన్నీ తక్కువే అని పంపించేశాడు. ఎవరొస్తున్నాడు, నాకేం తక్కువ అంటే, నీకు తక్కువ నేను చూపించాలా అంటాడు. తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. చచ్చే లోపల యేసు ప్రభువు నమ్మకపోతే నువ్వు ఖచ్చితంగా నరకానికి వెళ్ళడం ద్వారా తగ్గించబడతావు. యేసు ప్రభు ప్రతి మాటలో ఒక ఆధ్యాత్మిక అర్థం ఉంది. అవి ఆత్మ సంబంధమైన అర్థాలు, పై కావు. నిజమైన తగ్గింపు ఏంటి తెలుసా? నరకానికి పోవడమే. నువ్వు యేసు ప్రభువు దగ్గర తగ్గించుకుంటే హెచ్చిస్తాడు. హెచ్చించడం అంటే తెలుసా? ఆకాశ మండలమునకు హెచ్చింపబడిన వాడు. దేవుడికి మహిమ కలుగును గాక. హెచ్చింపబడ్డం అంటే ఈడకు పోవడం కాదు, పరలోకం పోవడం. తనను తాను హెచ్చించుకున్నవాడు, అగో ఆ యవ్వనస్తుడు చెప్పాడు కదా, నాకేం తక్కువ, నేను ఎవరికంటే తక్కువ, నేను ప్రార్థాపరుణ్ణి, నేను వీరుణ్ణి, నేను శూరుణ్ణి, అందరికంటే నేనే బెస్ట్. అందరి ముందు నిన్ను వరస్టని చూపిస్తాడు దేవుడు. దేవుడి ముందు ఎప్పుడు మనం తగ్గే ఉండాలి. దేవుడికి మహిమ కలుగునుగాక. నలుగురికి ప్రేరణ ఇవ్వడానికి మనం చెప్పచ్చు, కానీ రహస్యంలో ఉన్నప్పుడు దేవుడి దగ్గర, ప్రభువా నేను యోగ్యుడును కాదు, నాలో ఏ మంచి లేదు, నేను చేసిన మంచి సరిపోదు, నాకు ముందు ఏ తప్పు చేయని వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కానీ వాళ్ళు కూడా సరిపోరు. యేసు ప్రభు ముందు ఎంత నీతి చేసినా అది చిన్న మురికి గుడ్డ వంటిదట. మోషే ఏ ఆజ్ఞను మీకు ఆజ్ఞాపించాడో ఆ ధర్మశాస్త్రం అంతటిలో మీరు ఏ విషయాల్లో తప్పిపోయారో ఆ అన్ని విషయాల్లో మీరు నీతిమంతులుగా తీర్చబడ్డానికి మీరు యేసు ప్రభు దగ్గరికి వచ్చారని దేవుడు వాక్యం చెప్తుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు కోరిక ఏదైతే ఉందో మానవ జాతికి నియమించిన దేవుడి ఆజ్ఞలు అవి సంపూర్ణంగా మనం నెరవేర్చలేని స్థాయిలో దేవుడే నెరవేర్చి మన కొరకు మన బదులు ఆయన మరణించి మన బదులు మన శిక్షణ ఆయన అనుభవించి 3వ దినమున ఆయన తిరిగి లేచాడు. ప్రియులరా, మీకు తెలిసిన సంగతే అయినా కూడా నేను వేరొక డైరెక్షన్లో నా అనుభవ జ్ఞానంలోంచి మీకు నేర్పిస్తా ఉన్నా. నేను 32 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు నాకు ప్రభు ఎవరో తెలియదు. నా ఫ్రెండ్స్ లిస్టు 3000 మంది. నాకు అటు జార్ఖండ్ నుంచి ఇటు ఢిల్లీ దాకా అన్ని పట్టణాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. నేను సౌదీ పోకముందు ఎంతోమంది స్నేహితులు, ఎంతో జ్ఞానం. అవన్నీ కూడా యేసు ప్రభు శిలువ ముందు నాకు ఏది పెద్ద అనిపించలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక.
యేసు ప్రభు యొక్క ప్రేమ ఎత్తు పొడవు లోతు నేను రుచి చూడాలనుకున్నాను. ప్రభువుకి ఇలా ప్రార్థన చేసేవాడిని, ప్రభువా నువ్వు అబద్ధమైనా కూడా నేను నీ దగ్గర నుంచి పోకూడదు, ఏం చేయాలో చెప్పు. ఒకడు నువ్వు అబద్ధమే అయినా నేను నీ దగ్గర నుంచి పోకూడదు. నేను నీలాంటి హీరో ఎవరికి దొరకడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. నేను బయటికి రాలేనంత లోతుకి వెళ్ళిపోవాలని ప్రార్థన చేశాను. పైన కాదు, మోకాళ్ళ దాకా కాదు, అడుక్కెళ్ళిపోవాలి. దేవుడికి స్తోత్రం కలుగును కాక. సముద్రంలో నేను పడితే ఆడుండాలి తెలుసా? సముద్రపు అడుగులో ఇలా వెళ్ళకిల పడుకోవాలి. అసలు నీ చేతికి కూడా నేను దొరకొద్దని ప్రార్థన చేశాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. ఈయన నాకు నచ్చలే, ఈయన తీసి బయటపడేద్దామన్నా యేసు ప్రభువు చేతులకు కూడా దొరకకూడనంత భక్తి చేయాలని నేను నిర్ణయించుకున్నాను. ఎందుకంటే 32 సంవత్సరాలు నేను ప్రభువుని పొందుకోలేకపోయాను. కారణాలు అనేకం. కానీ ఈ ప్రభువుని పొందుకున్న నేను ఈ ప్రభువుని వదులుకోకూడదని నిర్ణయం తీసుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పటికి 14 సంవత్సరాలు అయింది. నాకు 14 నిమిషాల్లాగే అనిపిస్తుంది ఈ భక్తి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను చనిపోయే వరకు అన్ని దేశాల్లో అడుగు పెడతా. దేవుడికి స్తోత్రం. అన్ని దేశాలకు నేను సాక్ష్యం ఇస్తా. అన్ని దేశాలకు నేను సువార్త చెప్తా. ఆడిన్నా నాకు నేను విన్నా అయింది. 32 సంవత్సరాల వయసు వచ్చేదాకా నేను విన్నానా? టైం వచ్చింది, దేవుడు నాకు బహుమానం ఇచ్చే టైము, నిత్య జీవం ఇస్తా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. యేసు ప్రభు యొక్క నిత్య జీవం ముందు నాకు ఏది కూడా గొప్పది అనిపించలేదు. నాకు ఏది కూడా గొప్పదిగా అనిపించదు. నేను డ్యూటీ చేస్తే కోట్ల రూపాయలు ఇస్తారు, కుర్చీలో కూర్చోబెట్టి నా కదలద్దు, అప్పుడప్పుడు 4 సంతకాలు పెట్టు, కోట్ల రూపాయలు. అవన్నీ పెద్ద విషయం కాదు మాకు. దేవుడికి స్తోత్రం కలుగును కాక. యేసు ప్రభు ముందు ఏది గొప్పది కాదు. యేసు ప్రభు కోసం ఏదైనా వదులుకోవడానికి సిద్ధం, ప్రాణం పోయినా. దేవుడికి స్తోత్రం కలుగును కాక. నేను 20, 30, 40, 50 సార్లు చెప్పుడు నా భార్యకి, నేను మళ్ళీ వస్తాను రానది తెలియదు, జాగ్రత్తగా అని చెప్పి. దేవుడికి స్తోత్రం. మిషనరీ పరిచర్యకు పోతే ఎవరితో మాట్లాడు ఎవరికి తెలుసు? ఇప్పుడు ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా ఎవరికి ప్రాబ్లం? ముళ్ళు పోయి ఆకు మీద పడ్డా. అందుకే యేసుప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లల వల్ల పంపిస్తాడు. యోధా గోత్రపు సింహమే, నన్ను సింహంలాగా పంపించవచ్చు కదా. తోడేళ్ల మధ్యలో గొర్రె పిల్లలు పంపిస్తా, మీరు నన్ను పోలి నడుచుకోండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హీరోయిజం అంటే ప్రాణం ఇవ్వడం, హీరోయిజం అంటే వదులుకోవడం, హీరోయిజం అంటే తగ్గించుకోవడం, హీరోయిజం అంటే ఈ లోకాన్ని కాదు అనుకోవడం, యేసు ప్రభు ఇచ్చే నిత్య జీవాన్ని పొందుకోవడం. ఈరోజు రాత్రి యేసు ప్రభు అది ఇవ్వలేదని ఒక పక్క, యేసు ప్రభు అది ఇస్తాడని మరొక పక్క. ఎట్టుంటుందంటే ఈ షో, అటు ఒక షో నడిస్తే ఇటు ఇంకో షో నడుస్తుంది. అది కాదు, అది కాదు నిజమైన భక్తి, నిత్య జీవం. దేవుడికి మహిమ కలుగునుగాక. చనిపోయినా తిరిగి లేవడం. యోబు భక్తుడు అంటున్నాడు, సముద్రము తెలుసా? సముద్రపు ఒడ్డులో ఉండే ఇసుక తెలుసా? తెలుసండి. ఎంత బరువు ఉంటుంది సార్? 1 కేజీ ఉంటుందా? 100 కేజీలు ఉంటుందా? 1000 కేజీలు ఉంటుందా? 1000 టన్నులు ఉంటుందా? 1,00,000 టన్నులు ఉంటుందా? ఎవడికి తెలుసు? సముద్రపులో ఒడ్డున ఉండే ఇసుక బరువు ఎంత ఎవడికి తెలుసు? యోబు అంటున్నాడు, ఆ ఇసుకనంతా తెచ్చి తక్కెళ్ళలో పక్కన పెట్టు, ఇటు పక్క నా బాధను పెట్టు. ఇటు పక్క నా బాధను పెడితే నా బాధే బరువుగా ఉంది. సముద్రాలలో ఉండే ఇసుక కంటే నా బాధే బరువుగా ఉంది, అయినా నేను దేవుణ్ణి వదలను అంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అది భక్తి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం కలిగి మృతి పొందిన వారెవ్వరు కూడా వాగ్దాన ఫలం అనుభవించలేదట. మనము లేకుండా సంపూర్ణ కాకుండా నిమిత్తము వారు ఇంకా అనుభవించలేదట. రంపములతో కోయబడ్డారు, స్వర్గములలో గుట్టలలో. వారు ఈ లోకములో నివసించడానికి విశ్వాసులు యోగ్యులు కారట. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. వారి గురించి వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడడానికి రాయబడింది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ లోకపు తండ్రులు ఏం చేస్తారు తెలుసా? కొడుకు ఎంత టాప్కి వెళ్తే
కొడుకు ఎంత టాప్కి వెళ్తే కారు ఎగరేస్తాడు తండ్రి. నేను ప్రస్తుతం వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నా ఒక కంపెనీలో. మా ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాయన మీ అబ్బాయిని ఒక డిజైన్ చేసి ఇమ్మని చెప్పి రోజు అడుగుతారు. నేను చేయడంలా, ఇంకా ఇక్కడ రావాలి మా నాన్న దగ్గరికి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈ లోకపు తండ్రులు కొడుకు పెద్ద స్థాయిలో ఉంటే చాలా గర్వంగా ఫీల్ అవుతారు. దేవుడు ఎక్కడ తెలుసా? హతసాక్షులైన వాళ్ళని వారి దేవుడిని అనిపించుకోవడానికి సిగ్గుపడతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. విశ్వాస వీరులు. నువ్వు అబ్రహాం అవ్వాల్సిన అవసరం లే. నీకు ఊరు లేకపోయినా పేరు లేకపోయినా నువ్వు విశ్వాసం కలిగి భక్తి చేస్తే దేవుడు నీ గురించి సిగ్గుపడ్డు. దేవుని రోజు బ్లాక్మెయిల్ చేస్తే నీ గురించి ఎందుకురా వీడిని అనవసరంగా క్రైస్తవులకు తీసుకొచ్చా అని అవమానపడుతుంటాడు నీ గురించి. బైబిల్లో ఉంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం తర్వాత చదవండి. ఆయన వారి దేవుడని అనిపించుకోవడానికి ఆయన సిగ్గుపడాడట. యేసుప్రభు ఎంత సిగ్గుపడాలి శిలువ మీద. వస్త్రాలు కూడా సరిగా లేవే, మన కోసం వేలాడాడు. దేవుడిచ్చిన పని చేయడంలో యేసుప్రభు సిగ్గుపడలేదు. అందుకే తిరిగి లేచాడు, మహామహుని కుడి పార్శ్వలో కూర్చున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు నీకేదో రాలేదనో నువ్వేదో పొందుకోలేదనో సిగ్గుపడుతూ దేవుణ్ణి పక్కన పెడితే రేపు సిగ్గుపడే రోజు రావచ్చేమో. భక్తి అది కాదు. దేనికోసం? నేను మళ్ళీ చెప్తున్నా, లాజరు, చచ్చిపోయిన లాజరు తిరిగి లేచి కూడా మళ్ళీ చచ్చిపోయాడు. స్వస్థత పొందుకున్నాడు. 100 సంవత్సరాల తర్వాతనా చచ్చిపోతాడు. మా ఊళ్ళో ఉన్న 100 కోట్లు ఉండేవాడు ఈరోజు హాస్పిటల్లో చావు బతుకుల్లో ఉన్నాడు. నువ్వు ఏ స్టేజ్కి పోయినా నువ్వు చచ్చిపోవడం గ్యారంటీ. కాబట్టి ఆ పాయింట్ని బట్టి యేసుప్రభుని నమ్ముకో. దేవుడికి స్తోత్రం కలుగునుగా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. చేయడని చెప్పడంలే, మనసంతా యేసు మీద ఉండాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మీకు బాగా అర్థం అవ్వాలంటే మీకు చిన్న బాబు ఉన్నాడు. మీ వయసు ఏమో 35 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు మీ వయసు? 35 సంవత్సరాలు. మీ బుడ్డోడికి 3 సంవత్సరాలు. 30కి 3కి ఎంత తేడా ఉంది? చాలా తేడా ఉంది కదా. మీ బుడ్డోడికి 3 సంవత్సరాల బుడ్డోడికి ఓ 10 చాక్లెట్ తెచ్చియండి. 10 చాక్లెట్స్ తెచ్చి వాడిస్తే వాడి ఇట్ట పట్టుకుంటాడు. కొన్ని కింద పడుతుంటాయి. ఆడి చెక్ చేసి చేయండి. 5 నిమిషాలు ఆగి ఆడి కింద పడుతుంటాయి, సర్ది పెట్టుకుంటా ఉంటాడు. నానా నాకు చాక్లెట్ ఇవ్వా అంటే, ఓ నేను ఈయనంటే ఎట్టుంటుంది? చాలా ఫీల్ అవుతాడు తండ్రి. నువ్వు ఫీల్ అయ్యేటోడు చాక్లెట్ ఎందుకు కొనిచ్చినావు? మరి చాక్లెట్లు కొనియడం పెద్ద ప్రాబ్లం కాదు. నువ్వు దేవుడు కావాలని అడిగినప్పుడు నువ్వు ఇవ్వకపోతే ఫీల్ అవుతాడు. అదే ఆ కొడుకు 2, 3 ఇస్తే ఎట్టుంటుంది? దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇక ఆ తండ్రి చాక్లెట్ ఫ్యాక్టరీ పెట్టేస్తాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఇది దేవుడి నాడి. హల్లెలూయా, హల్లెలూయా. నిత్య జీవం పొందుకున్నానని సాక్ష్యం ఇచ్చే నీవు ఈ భూమి మీద నీ ప్రాణాలు ఇవ్వడానికైనా వెనుదిరగకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనం వెళుతున్న ప్రాంతం ఇది. అంత్య దినాల్లో ఉన్నాం, అంత్య గడియల్లో ఉన్నాం. అన్నీ అనుకున్నట్టు జరగవు. రాబోయే కాలం అనుకున్నట్టు జరగదు. క్రైస్తవ తీవ్ర వ్యతిరేకతను ఈ భూమి అనుభవించబోతుంది. క్రైస్తవుల మీద క్రైస్తవులు భయంకరమైన హింసలు పొందబోయే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇప్పుడు భక్తి ఆది కాలపులో ఉండే భక్తి చేయాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయపు భక్తి చేయాలి. లాజరు వంటి భక్తి చేయాలి. ధనవంతుడు ప్రతిరోజు ఊదా రంగు వస్త్రాలతో ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ లాజరు గారికి సరిగా బట్టలు లేవు, ఒంటి మీద సరిగా చర్మం లేదు. ఆ యజమాని బల్ల మీద నుంచి పడే ఆ చిన్న రొట్టె ముక్కలు ఎతుకుతా ఉంటే కుక్కలు వచ్చి కాంపిటీషన్కి వచ్చిన కుక్కలు భోజన బల్ల మీద నుంచి తినే ఏంటి కుక్కలే కదా, కుక్కలు గేస్తున్నాడు ధనవంతుడు. సూపర్. కుక్కలు గేస్తుంటే ఈ లాజర్ అనేవాడు కుక్కలతో పోటీగా
కుక్కలతో ఫైటింగ్ చేస్తున్నాడు. ఫైటింగ్ చేసి ఆఖరికి ఒక ముక్క తీసుకున్నాడు. నోట్లో పెట్టి నవ్వే లోపల కుక్క కోపం వచ్చి కురుపులు నాకుతుంది. ఏం సాధించాడు లాజరు? నువ్వు దేవుణ్ణి నమ్మి ఏం సాధించావయ్యా? నిత్య జీవం సాధించా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియురాలా, ఫ్రెండ్, దేవుడు మాట్లాడుతున్నాడు. బహుశా నీకేది దొరకకపోవచ్చు చివరి రోజు వరకు కూడా. నిన్ను లాజరుగా ఉంచాలని దేవుడు నిర్ణయించుకున్నాడేమో. దేవుడి తీర్పుకి వ్యతిరేకంగా మాట్లాడగలిగిన వాడు ఎవడున్నాడు? ఏది దొరకకపోయినా నిత్య జీవం పొందుకోమని, దాన్ని మించింది లేదని నా ద్వారా దేవుడు మీకు సందేశం ఇస్తున్నాడు. మీకు నచ్చడం అనేది ఐ డోంట్ మైండ్. నన్ను ఒకసారి పిలిస్తే ఇంకోసారి పిలవరట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నన్ను పిలవబాకండి స్వామి, సువార్త లేని దేశాలకు వెళ్ళిపోతా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నేను మనుషుల్ని సంతోషపెట్టగోరు వాడను కాదు. ఒకళ్ళు అలా పని అయితే కోట్ల రూపాయలు కూడా కాదనుకుని సేవ చేయాల్సిన అవసరమే లేదు. దేవుడికి స్తోత్రం. దశం భాగాలు ఇస్తే చాలామంది పాస్టర్లు మన ఇంటి దగ్గర కూర్చుంటారు. దట్ ఈస్ నాట్ విషయం. అది కాదు విషయము. దేవుడి కొరకు రోషంగా బ్రతకాలి. జీవితంలో ఏం పొందుకోకపోయినా నిత్య జీవం కోసం ప్రతి దినము ఎదురు చూడాలి. దేవుడికి స్తోత్రం కలుగునుగా. బ్రతుకట క్రీస్తే. పౌలు అంటున్నాడు, నేను ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుంది. ఏం స్వామి, ఇప్పుడే వెళ్ళిపోయట? ఇప్పుడే వెళ్ళిపోయి ఎక్కడ ఉండాలట? క్రీస్తుతో కూడా. మీరు మాత్రం 100 పోయినా ఏడుతుంటారు. 100 సంవత్సరాలు దాటినా కూడా 101లో అడుగు పెట్టాలట. కానీ అసలైన భక్తుడు ఏమంటాడు? ఇప్పుడే, రేపు కాదు బాబు, ఎల్లుండి కాదు, ఆవులెల్లుండి కాదు, ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనుంది. నా ఇష్టం కాదు కదా. ఒకవేళ ఆయన ఉండమంటే మాత్రం మీకోసమే బతుకుతా అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను బ్రతకాలా, చనిపోవాలా? నేను క్రీస్తు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండాలా, సంఘం కొరకు బతకాలంటే ఈ రెండిటి మధ్య నేను ఇరుకును పడి ఉన్నాను. ఒకటి పట్టుకో, ఇదా, ఒకటి సావడం, ఒకటి బతకడం. నువ్వు సత్తావా బతుకుతావా అడుగుతావు. నువ్వు సత్తావా బతుకుతావా? నాకు తెలియదు. ఏం పట్టుకోవాలి? ఇక్కడ ఉండి మిమ్మల్ని బలపరచాలా? ఇప్పుడే వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలా? నాకు అర్థం కావట్లేదు. బ్రతికితే మాత్రం క్రీస్తే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చావైతే మరి లాభం అన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఒక బలమైన భక్తి చేయడానికి మనకు పరిశుద్ధాత్మ దేవుని సహాయం కావాలి. మనిషికి ఎప్పుడు ఇంత అండర్స్టాండింగ్ రాదు. మనిషి ఆత్మకి ఇంత అర్థవంతమైన అండర్స్టాండింగ్ రాదు. నువ్వు ఎంత పరిశుద్ధాత్మ చేత నింపబడతావో దేవునిలాగా మారిపోతుంటావు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఉద్దేశాలు నెరవేరుస్తావు. దేవుణ్ణి ఆరాధిస్తావు. దేవుడు దేని కొరకు పరిగెట్టాడో నువ్వు దాని కొరకు పరిగెడతావు. దేవుడు దేన్ని కాపాడడానికి ఆరాటపడ్డాడో నువ్వు దానినే కాపాడడానికి ఆరాటపడతావు. నేను సువార్త చేయడానికి పిచ్చోడై కాదు. నా దేవుడు సువార్త ద్వారా మనుషుల్ని కాపాడడానికి చచ్చిపోయాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆ పని చేస్తా. దేవుడు ఏది అత్యంత విలువైనదిగా ఎంచాడో నేను ఆ పని చేస్తానని దేవుడు నిర్ణయించుకున్నాను. ఈ సాక్ష్యం ద్వారా నేను మీకే ప్రసంగం చేయలేదు. నా హృదయంలో ఉండే ఆ వేదన, ఆ భారం, ఆ కృతజ్ఞత మీ ముందు ఈ రాత్రి వేళ దేవుడు నాతో మాట్లాడించాడు. నేను కొన్ని సందర్భాల్లో 5 గంటలు 6 గంటలు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. రాత్రంతా కూర్చోబెట్టి వాక్యం చెప్పే కృప కూడా దేవుడు నాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. పౌలు మర్నాడు ఆదివారమై ఉండి వెళ్ళాలంటే రాత్రి ప్రసంగం చేశాడట. ఆ గదిలో దీపాలు ఉన్నాయంట. ఒక బుడ్డోడు పెట్టగోడ మీద నుంచి కూర్చొని ఐతుకునేవాడు కింద పడి చచ్చిపోయినాడట. చచ్చిపోయినోడిని తిరిగి లేపి తెల్లవారుజామున ప్రసంగం చేశాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. చచ్చిపోయినా వదలొచ్చు కదా స్వామి. నిద్రపోతానంటే బోరు కొట్టింది ప్రసంగం.
పౌలు గారి ప్రసంగానికి బోరు కొట్టింది వాడికి. బోరు కొట్టి నిద్రాభారంతో జోగి కింద పడి చచ్చిపోయాడు. శవం వచ్చినా నువ్వు వదలవా? దేవుడికి స్తోత్రం. శవాన్ని కూడా తిరిగి లేపి మరి వాక్యం చెప్పాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అటువంటి పరిశుద్ధాత్మ చేత శిష్యులు నడిపించబడ్డారు. అటువంటి పరిశుద్ధాత్మ చేత నడిపించబడి తమ ప్రాణాలైనను ఇవ్వడానికి వెనుదిరగకుండా భక్తి చేశారు. యేసు ప్రభువుకి శిష్యులు ఏమి తీసుకోలే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరణం వరకు నమ్మకంగా ఉండమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. అసలు మరణం గురించి బైబిల్ మాట్లాడినంతగా ఈ ప్రపంచంలో ఏ పుస్తకము, ఏ పేజీ, ఏ ఆధార కూడా రాయలేదు. బైబిల్లో మరణం 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 ఎన్ని చోట్ల. ఎందుకంటే దేవుడు తిరిగి లేపుతున్నాడు మనల్ని. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. బైబిల్లో ఇలా ఒక పాట రాశారు, సంపాదన కోసమే పుట్టలేదు మనం, పోయేటప్పుడు దేనిని పట్టుకొని పోము, పోవుచున్న వారిని మనం చూచుటలేదా, బ్రతుకుతున్న మనకు వారు పాఠమే కారు. ఈ రాత్రికి మనం మంచి నిర్ణయం తీసుకుందాం. దేవుని సేవకులు ఎంతో భారంగా సేవ చేస్తూ ఉన్నారు. ఈ 8వ వార్షికోత్సవం, ఈ సియోను మహోత్సవాల్లో మరి ఇంకా 4 రోజులు మీరు పరిశుద్ధాత్మ చేత రేపబడుతూ ఉన్నారు. మిమ్మల్ని శుద్ధ సువర్ణముగా ప్రభువు మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మిమ్మల్ని పరిపూర్ణుల విశ్వాసంలోనికి దేవుడు మిమ్మల్ని నడిపించబోతున్నారు. ఆ యవనస్తుడు మిగిలిన ఆస్తిని ఇవ్వడానికి ఇష్టపడక వెళ్ళిపోయాడు. మనం అవసరమైతే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుదిరగని వారుగా దేవుడు మనల్ని మార్చబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మనమందరము ప్రార్థనాపూర్వకంగా ఉంటే మన సేవకులు మనల్ని మరి ప్రార్థనలు నడిపిస్తారు. వారి ప్రార్థనే మరి ఓకే. నేను చిన్న ఒకటి రిక్వెస్ట్ అడుగుతున్నాను. మా బామర్ది గారు మురళీమోహన్ అని, ఆయన హాస్పిటల్లో ఉన్నారు. వారి కుటుంబం అంతా ప్రభువు దగ్గరికి వచ్చినారు. వారి కొరకు ప్రార్థన. సరే, కళ్ళు వంచండి. మరి మురళీమోహన్ గారి గురించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన ఆలకించువాడా, నీ దగ్గరికి వచ్చిన ఏ బిడ్డని ఒట్టిగా వదిలిపెట్టలేదు.